సార్ పిఎన్సి ఈ మొత్తం మన ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఇమేజ్ సైజ్ మొత్తానికి మనకి ఇమేజ్ సైజ్ మొత్తానికి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి, ఎలిమెంట్స్ ఏదైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ఏమైనా కావాలనుకోండి, జస్ట్ నేచర్ అని టైప్ చేస్తాం. నేచర్లో ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇది మన ఇమేజ్ సైజ్ 1920x1080pకి సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. సరే పెట్టాను. ఏమవుతుంది ఇప్పుడు? మిగిలినవన్నీ ఏమైపోయాయి? జూమ్ కావట్లేదా? ఏమైందో చెప్తారా ఇప్పుడు? ఇక్కడ ఏమన్నా ఇంతకుముందు చేసిన సర్కిల్ ఏది లేదు. సో ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే లేయర్స్ అంటాం. ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు ఫోటో ఎడిటింగ్లో కానీ వీడియో ఎడిటింగ్ కానీ మీరు నేర్చుకోవాల్సిన ఒకనొక ఫండమెంటల్ కాన్సెప్ట్. లేయర్స్ అంటే ఏంటి అంటే, మనం సాఫ్ట్వేర్లో ఇవన్నీ డిజైన్ చేసేటప్పుడు అది ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పేపర్స్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 పేపర్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఇక్కడ పెట్టాను, దీని వెనకమాల ఇప్పుడు ఇంకొక ఇమేజ్ పెట్టాను అనుకోండి, ఏమైపోతుంది? ఈ బ్యాక్ సైడ్ ఇమేజ్ కనిపించదు. సో అప్పుడు ఏం చేస్తాము అంటే, ఏది ఎట్లా ఉండాలో అన్నది మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అన్నిటికన్నా బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు బ్యాక్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్, దాని తర్వాత ఇంకో ఎలిమెంట్, దాని తర్వాత ఇంకొక ఎలిమెంట్. సో ఇట్లా అన్నిటినీ లేయర్స్లో అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. మీరు క్యాన్వాలో వర్క్ చేసేటప్పుడు ఇదేంటి మనకి బ్యాక్గ్రౌండ్ కదా, సో బ్యాక్గ్రౌండ్ బ్యాక్లో ఉండాలి కాబట్టి రైట్ క్లిక్ చేసేసి లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత సెండ్ టు బ్యాక్ ఆర్ సెండ్ టు బ్యాక్వర్డ్. సెండ్ టు బ్యాక్వర్డ్ అంటే ఏంటంటే, మీరు ఇట్లా కూర్చున్నారు అనుకోండి, ఒక్క లైన్ వెనక్కి జరుగు అని. మీరు కూర్చున్న లైన్ కన్నా ఒక్క లైన్ వెనక్కి వెళ్తే బ్యాక్వర్డ్ అని. సెండ్ టు బ్యాక్ అంటే ఏంటంటే, వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చో అని. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉండాలి? లాస్ట్ బెంచ్లో కూర్చోవాలి. సో ఏం చేద్దాం దీన్ని? సెండ్ టు బ్యాక్ అయిపోయింది. కానీ ఇంకోటి ఏదో మిస్ అయినట్టుంది చూడండి. ఇంకేమైనా మిస్ అయ్యాయా ఇక్కడ? మనకి స్క్రీన్ మొత్తం కవర్ అవ్వకూడదు. ఎందుకంటే మన రిజల్యూషన్ ఎంత? 1920x1080p. చూద్దాం ఇది అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూడాలి అనుకుంటే ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే, ఫైల్ డౌన్లోడ్. ఏ ఫార్మేట్లో? ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్జీలో తీసుకోండి. పిఎన్జీ ఫార్మేట్ సే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఇట్లా వస్తుంది. ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉంది. ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందా? నా ల్యాప్టాప్కి చక్కగా సెట్ అయిపోయింది. ఎందుకంటే నా ల్యాప్టాప్ రిజల్యూషన్ ఎంత? 1920x1080. మనం తయారు చేసిన ఇమేజ్ 1920x1080. ఒకవేళ టీవీలో పెడితే టీవీలో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే టీవీ ఆస్పెక్ట్ రేషియో ఎంత? 16:9. మనం తయారు చేసింది కూడా 16:9. సో ఈ ఇమేజ్ మీరు టీవీలో చూసినా వస్తుంది, యూట్యూబ్లో వచ్చినా పర్ఫెక్ట్గా వస్తుంది, మొబైల్లో చూసినా ల్యాండ్స్కేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది. సో మన ఇమేజ్ ఏ ప్లాట్ఫామ్ మీదకి మనం పంపించినా సరే ఆ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. ఓకే, అంతే. సో ఇది మనం ఇంకా కంటిన్యూ చేసుకుందాము. ఓకే, ఇప్పుడే మనకి సార్ వచ్చారు, రామరాజు గారు, పిఎంసి ఆఫీస్ నుంచి. సారు ఇక్కడ టెక్నికల్ హెడ్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. సార్కి వెల్కమ్ చెప్పండి అందరూ. సార్ సెల్ఫ్ లెర్నర్, చాలా నేర్చుకుంటారు. ఆయన ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. మీరు కూడా నేర్చుకోవాలంటే సార్కి కూడా చాలా ఇంట్రెస్ట్ టీచ్ చేయాలి అంటే.
కానీ సార్ ఏమి అట్లా వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోరు. మీరు నేర్చుకుంటేనే, అర్థమవుతుందా? మీరు నేర్చుకోలేదనుకోండి మీకన్నా ముందు ఆయనే వెళ్ళిపోతారు. సో మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే సార్ మీకు తర్వాత అయినా సపోర్ట్ ఇస్తారు, ఎప్పుడైనా సపోర్ట్ ఇస్తారు. మీరు ప్రూవ్ చేసుకోవాలి అంతే. మీరు ఇంట్రెస్ట్గా ఉండి మీరు నేర్చుకున్నంత వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఎండింగ్కి లిమిట్స్ ఏమీ లేవు. మీరు ఎంతైనా నేర్చుకోండి, సార్ నేర్పిస్తారు. సో ఈరోజు సెషన్ సార్ దగ్గర నుంచి తీసుకుందాం. సో బేసికల్గా మీరు ఇప్పటి వరకు కాంటెంట్ క్రియేట్ చేశారు. మీ ఫోన్లో ఇమేజెస్ డిఫరెంట్ రిజల్యూషన్, డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోతో క్రియేట్ చేశారు. మీ ఫోన్లో వీడియోస్ కూడా డిఫరెంట్ రిజల్యూషన్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో చేశారు. ఇమేజ్ ఉంది మన దగ్గర, వీడియో ఉంది, అలాగే కాంటెంట్ ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఈ మూడింటిని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలి అన్నది సార్ చెప్తారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. మహంతి 2 నిమిషాలు మాట్లాడుతాను. ఓకే. 1996 నుంచి పత్రికతో ఉన్నాను. అప్పటి నుంచి నా పని ఏంటంటే సార్కి కావాల్సినటువంటి ఏవైతే అప్పటి నుంచి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అప్పటికప్పుడు నేర్చుకుని సార్కి చెప్పడం, సార్ నుంచి ఇంకా దీని ద్వారా సార్ నుంచి ప్రపంచానికి ఎలా తీసుకుని వెళ్ళాలో, సో ఆ విధంగా మా ఇద్దరి మధ్య టెంపో నడుస్తూ ఉంది. సో రీసెంట్గా మన పిఎంసి ఆఫీస్ పెట్టిన తర్వాత పత్రికారు నాకు ఇక అవకాశం ఇచ్చారు తప్పకుండా రావాలని. సో డెఫినెట్గా సో సార్ చెప్పిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగేది లేదు కాబట్టి సో అప్పటి నుంచి పిఎంసిలోనే వచ్చేస్తున్నాను. ఇంతకుముందు జావా, .NET చాలామంది మన మాస్టర్స్ టీచ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఇప్పుడు US, UKలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళు అలా వెళ్ళి అక్కడ వాళ్ళు సంపాదించుకొని మన సొసైటీని స్ప్రెడ్ చేయడానికి చాలామంది ఉపయోగపడ్డారు. సో ఈ కాన్సెప్ట్ చెప్పగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ ఆఫ్ మీరందరూ కానీ ఒక్కొక్కరు ఒక పిల్లల్లా తయారైతే మీ అంతటా మీరే సంపాదించుకుంటూ ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వకుండా మీరే హ్యాపీగా 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలరు. ఇప్పటి నుంచి జరిగేదంతా డిజిటల్ విప్లవం ఉంటుందండి. ఇవన్నీ మీకు తెలుసు. కాకపోతే ఈ టెక్నాలజీని మనం ఎక్కువ చేయకపోతే దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు మన టెక్నాలజీని మనం వృద్ధి చేసుకుంటూ మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తే మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. రెండోది, మీకు సబ్జెక్ట్తో సంబంధం లేదు, మీ సర్టిఫికేట్స్తో ఎవరికి సంబంధం లేదు, అలాగే మీ ఏజ్తో సంబంధం లేదు. మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ క్షణంలో మీకు ఆపర్చునిటీస్ కోకొల్లలు. ఒకప్పుడు జాబ్ ఇవ్వాలంటే మీరేం చదివారు ఏంటనేది అడుగుతారు కదా. సో ఇప్పుడు అలాంటివి ఏం లేవండి. ఆ ఎల్లలు చెరిగిపోయాయి. ఇంట్లో ఉంటూనే పని చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. అలాగే మంచి జాబ్ కంపెనీలో వెళ్ళి చేసుకోవచ్చు. కాకపోతే మీకు కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ నేను ప్రైమరీ లెవెల్లోనే మనం మాట్లాడదాం అనుకుని మాస్టర్ అందరూ చెప్పారు. సో నేను ఏంటంటే ప్రైమరీ లెవెల్ నుంచి మాట్లాడతాను. సో మీరందరూ ఇంట్రెస్ట్ ఉన్నారని నాకు నిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దాంతో నాకు నా ఎనర్జీ కొంచెం డబుల్ అయింది. సో కొంచెం ఓకే ఫైన్. అయితే మనం ఒక కంటెంట్ ఏదైనా తయారు చేస్తాము. ఇప్పుడు మీరు డిజైన్ చేశారు. ఈ డిజైన్ చేసింది దేనికోసం అంటే ప్రపంచానికి తెలియచేయడమే కదా. అలాగే పత్రికారు కోట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఇన్విటేషన్ అవ్వచ్చు. వాటెవర్ మీరు ఏం చేసినా సరే ఈ ప్రపంచానికి తెలియచేయడమే కదా. ఒక ఇన్విటేషన్ అంటే పెళ్లి పత్రిక అనుకోండి. పెళ్లి పత్రిక ఎందుకు తయారు చేస్తారు? ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తారు. ఇంటికి వెళ్ళి అమ్మ మా ఇంట్లో పెళ్ళి ఉంది మీరు రావాలి అని. అలాగే మనం చేసేది ఏదైనా సరే అది టెక్స్ట్ రూపంలో అవ్వచ్చు, వీడియో రూపంలో అవ్వచ్చు, ఇమేజ్ రూపంలో అవ్వచ్చు, లేదా ఆడియో రూపంలో అవ్వచ్చు. ఈ 4 ప్లాట్ఫామ్ ఏ రూపంలో అయినా పర్వాలేదు. సో మీరు తయారు చేసిన కంటెంట్ని మీరేం చేయాలి? అందరికి ఇవ్వాలి. ఒకప్పుడు అందరికి ఇవ్వాలంటే ఇంటింటికి వెళ్ళేది. దాని తర్వాత మనకి పోస్ట్ కార్డులు వచ్చాయి, తన ఇన్లాండ్ కవర్లు వచ్చాయి, తర్వాత ఏమొచ్చి చిన్న మెయిల్స్ వచ్చాయి, తర్వాత టెక్స్ట్ మెసేజెస్ వచ్చాయి, తర్వాత టెక్స్ట్ మెసేజ్ కొనుక్కునేవాళ్ళం. బట్ ఇప్పుడు వాట్సాప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సో వాట్సాప్ ద్వారా మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఎలా చేస్తాము? వాట్సాప్ గ్రూప్స్ ఏంటి, అసలు వాట్సాప్ ఎందుకు, వాట్సాప్లో ఏమేమి రకాలు ఉన్నాయి, అసలు వాట్సాప్ యొక్క ఒక విశ్వరూపం చూద్దాం. మీకు ఇంట్లో కూర్చొని ఒక బొటిక్ నడపచ్చు, తెలుసా మీకు వెబ్సైట్ అవసరం లేదు.
మీ మొబైల్ని బిజినెస్ యాప్ కింద తయారు చేయొచ్చు. ఈ మొబైల్ ద్వారానే మీరు సారీలు అమ్మొచ్చు. ఇంట్లో కూర్చొనే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయొచ్చు. మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా, ఎనీ ప్రోడక్ట్, ఎనీథింగ్. సో ఇంట్లో కూర్చొని ఇప్పుడు డిజిటల్ విప్లవంతో ఎంత చేయొచ్చు అంటే, మన మొబైల్ని ఈ నెంబర్ని నేనేం చేస్తాను, బిజినెస్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తాను. బిజినెస్ నెంబర్ కింద కన్వర్ట్ చేయడానికి ఎవరికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ మొబైల్ని జస్ట్ మనం ఒక యాప్ ఉంది, బిజినెస్ వాట్సాప్ అని, దాంట్లో పెట్టుకుంటే అదే అడుగుతుంది కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ అయిపోద్ది. అదేం పెద్ద విషయం కాదు. సో అవన్నీ తెలుసుకునే ముందు మనం ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకున్నాం కూడా. యా ఏమండి, ఓకే, అవునా? నా మెడలో శివుడికి వేసినట్టు వేస్తున్నారు ఒక్కొక్క పాము. ఎనీహో, థ్యాంక్ యూ. ఫైన్ అండి. మీ దగ్గర ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉందనుకుంటున్నాను. ఐ థింక్ సో. ఎస్, ఉన్నాయి కదా, అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇష్యూ. సో వాట్సాప్ అయిన తర్వాత ఇప్పుడు వాట్సాప్ ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ తన గ్రోత్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఆ గ్రోత్ని పెంచుకుంటూ సమయంలో ఎవరికైనా ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ వైజ్ నేర్చుకుందాం. మీరు టెక్స్ట్ ఎలా టైప్ చేయాలో తెలుసు, ఒక థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఆడియో తెలుసు. మీకు ఆడియో పెట్టేసి చాలామందికి మీరు అందరూ ఎక్స్పర్ట్ అని తెలుసులే. కానీ ఓకే, మీరు ఇంట్లో ఉంటూనే ఇంకా ఓకే వీడియోలు, లేకపోతే వీడియో సెల్ఫీలు అన్నీ తీసి పంపిస్తున్నారు కదా. సో ఇదే, ఇంతకన్నా ఇంకేం లేదు. సో ఇప్పుడు మీరు ఒక మెసేజ్ చెప్పారు, ఇప్పుడు నాకు ఒక గ్రూప్ ఉంది పిఎస్ఎస్ఎం సమాచారం అని, లేకపోతే డిజిటల్ టీమ్ ఉంది, ఇలాగ రకరకాల నా గ్రూప్స్ అన్నీ ఉన్నాయి. సో గ్రూప్స్లో మీకు ఏదైనా సెండ్ చేయాలంటే ఒక నిమిషం, కిందన మెసేజ్ టైపింగ్ బార్ కనబడటం లేదు. అవునా? కాదు, ఓకే, ఓ పెంచారా? కొంచెం చూడరా నాకు అసలు. కరెక్టే. 125 పెట్టారు, 110 చేసేయం చాలు. ఓకే, ఫైన్. ఇప్పుడు చేసేయండి, పర్లేదు. థ్యాంక్ యూ. యా, సో మీకు లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, ప్లస్ అనే బటన్ కనబడుతుందండి. వాట్సాప్లో టైపింగ్ బార్ ఉంటుంది, టైప్ మెసేజ్ అని, దాని పక్కన ప్లస్ అని బార్ ఉంటుంది. ఇది చూసారు, చాలా వచ్చాయి ఫొటోస్. మనకు కావాల్సిన ఫొటోస్ పంపించవచ్చు. మనం డైరెక్ట్గా కెమెరా ద్వారా షూట్ చేసి వీడియో కూడా పంపించవచ్చు, లేదా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా పంపించవచ్చు. అలాగే మన దాంట్లోంచి కాంటాక్ట్స్ కూడా పంపించవచ్చు. మీరు ఏదైనా పీడిఎఫ్ ఫైల్ పంపించాలనుకుంటే త్రూ ద డాక్యుమెంట్ మనం పీడిఎఫ్లు పంపించవచ్చు. అలాగే మీ గ్రూప్లో ఉన్న వాళ్ళతో పోల్ వేయచ్చు, నేను ఈరోజు వంకాయ కూర వండుతున్నా, ఎంతమందికి కావాలి అని. సో మేమన్నా అంటే ఒక 5గురు ఉన్నారు కదా, ఓకే మేము 10 మందికి కావాల్సిన వంకాయ కూర అంటే క్యాటరింగ్ సెక్షన్ అండి. దానివల్ల ఇంకేం చెప్తున్నాను, మీకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి, మీరు విలేజ్లో ఉంటారు, లేకపోతే మీకు మంచి బిజినెస్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ నాకు ఉంది, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం. ఇప్పుడు శాంసంగ్ మొబైల్ వచ్చింది, మీకు మొబైల్ షాప్ అవ్వచ్చు, మీరు పోల్ వేయచ్చు, ఇవి వచ్చాయి, ఇవి నా ప్రోడక్ట్స్, ఎంతమందికి కావాలంటే పోల్ వేయచ్చు. కొంతమంది ఎస్, కొంతమంది నో, కొంతమంది ఎస్, అంటే రకరకాలుగా. మీకు ఒక ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఇన్ని రకాలను చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన పత్రికారు వీడియోస్ అని పంపిస్తున్నాము, ఎంతమందికి నచ్చుతున్నాయి అనేది ఒక పోల్ వేద్దాం అనుకుంటున్నాను, అవునా కదా. కొంతమందికి డిస్టర్బెన్స్, చాలా రకరకాల వాళ్ళు ఉంటారు. సో అవసరం లేని వాళ్ళు మనం ఏం చేస్తాము, ఈ గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాం. మనం యాడ్ చేస్తామండి ఒక గ్రూప్లో, ఇప్పుడు 500 మందిని యాడ్ చేయొచ్చు. ఆ 500 మందికి వంటలు వంటల గురించి తెలుసుకోవాలని క్వశ్చన్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో మీరేం చేస్తారు, ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో దయచేసి మీరు నో అని పెట్టండి, దాని నుంచి మేము రిమూవ్ చేస్తాం. అలాగే మీరు పోల్ వేయచ్చు, ఇవన్నీ చూద్దాం. అలాగే న్యూ స్టిక్కర్స్, ఇవన్నీ తర్వాత చూద్దాము. క్యాటలాగ్ అండ్ క్విక్ రీప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్
మీ దగ్గర ఒక ఫోటో ఉందండి, మీ దగ్గర ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోని మీరు పంపించాలనుకుంటున్నారు. ఆ ఫోటో ఏం చేస్తుంది, మన వాట్సాప్ కొంచెం కంప్రెస్ చేసేసి అవతల వాళ్ళకి పంపిస్తుంది. సో దాన్ని మీరేం చేస్తారు, మంచి పెద్ద వినల్ పోస్టర్ లాగా ఇలా చేద్దాం అనుకున్నారు అనుకోండి, అది ఏమవుద్ది, ఫేడ్ అయిపోద్ది, మొత్తం పిక్సెల్స్ అన్ని పగిలిపోతాయి. బట్ నాకు ఆ రెజల్యూషన్లో పంపించాలి, ఎలా పంపించాలి మరి మీరు? దానికి ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి మనకి. అప్పుడు మనం పంపించాల్సిందన్నీ డాక్యుమెంట్ రూపంలో పంపించాలి, డాక్యుమెంట్లో అటాచ్ చేయాలి. డాక్యుమెంట్లో ఎప్పుడైతే అటాచ్ చేస్తామో ఆ ఫైల్ని ఎంత పెద్ద సైజ్ అయినా పర్వాలేదు తీసుకుంటుంది ఈ మధ్యన. సో ఆ ద్వారా మనం పంపిస్తే మన ప్రింటర్ వారికి వాడు దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాడు ఎలా చేస్తారో చూద్దాం. ఒకసారి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఫోటో అండ్ వీడియోస్లో చూడండి, ఇక్కడ రకరకాల ఫొటోస్ ఉన్నాయి. పత్రి గారివి, నంద గారివి, నాకు నేనే పంపించుకుంటున్నాను. ఒక్క నిమిషం, అదే నాకే పంపించుకుంటాను. వేరే వాళ్ళు అంటే ఏదో అనుకుంటారు కదా. సో మీరు ఏదైనా ఫోటో పంపించాలనుకుంటే ఫోటో అనేది బటన్ దగ్గర నొక్కితే మీకు ఫోటో వస్తుంది. జస్ట్ సెలెక్ట్ చేయండి, మీ ఫైల్స్ ఎక్కడుంది, మీ దగ్గర మీ ఫొటోస్ అని కెమెరాలో ఉంటుంది, మీరు అందరికీ అది సెలెక్ట్ చేసుకుంటారు. చాలామందికి మీ మొబైల్ ద్వారానే ఆపరేట్ చేస్తారు కాబట్టి మీ ఫొటోస్ అన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసు కదా, గ్యాలరీలో ఉంటుంది. సో అందులో ఉన్న ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓపెన్. ఏం నడుస్తుంది ఇక్కడ కాదు. వన్ ఇమేజ్ యూ ట్రై టు యాడింగ్ లార్జర్ దెన్ 16 MB. కరెక్ట్. చూసారా, నేను అక్కడ మెసేజ్ చదవలేదు, అది చాలా చిన్న ఇమేజ్ అనుకున్నాను నేను కూడా. మీ ల్యాప్టాప్ కదా, మర్చిపోయాను. చూడండి, సెలెక్ట్ చేసుకున్నారు, మీకు కావాల్సిన మెసేజ్ ఏది కావాలంటే అది టైప్ చేస్తారు. దిస్ ఇస్ డిజిటల్ ట్రైనింగ్ షీట్స్, ఏదో ఒకటి మీకు నచ్చింది పెట్టుకుంటారు, లేకపోతే లేదు. సో క్లిక్ ఆన్ సెండ్. అలాగే మీకు వీడియో పంపించాలనుకుంటున్నాను అనుకోండి, ఇవన్నీ మీకు మీ వాట్సాప్లో చేసుకుంటున్నారు కదా, వీడియో చూసుకుంటారు. ఏదైనా వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇందాక ఇష్యూస్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఇస్ దేర్. సో ఇది ఎంత సైజ్ బట్టి అనేది అది దానికి లిమిట్ ఉంది, ఆ లిమిట్ బట్టి ఉంటుంది. మీకు వీడియో కావాలంటే వీడియో పంపించవచ్చు. నెట్ స్పీడ్ ఉండాలండి. అలాగే మీ టైం నేను వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి చాలా స్పీడ్గా వెళ్తాను, నో ఇష్యూ కదా. ఓకే ఫైన్. సో అలాగే కెమెరా ద్వారా రికార్డ్ చేసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. నా వీడియో నాకే రికార్డ్ చేసి మీకు పంపించవచ్చు. అందులో ఇంకో ఆప్షన్ ఉంది, కాంటాక్ట్. ఎవరికైనా కాంటాక్ట్స్ పంపించాలంటే ఏం చేయాలి, ప్లస్ బటన్ క్లిక్ చేసి కాంటాక్ట్ అని తీసుకుంటే అందులో మీ దగ్గర ఉన్న అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎవరో పేరు సెలెక్ట్ చేసుకుంటారు, సమ్ సో అండ్ సో పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసి. సో యాంకర్ సౌజన్య గారు, ఆవిడ గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే అంతే. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, ఈ మధ్యనే డెవలప్ అయ్యి ఈ మధ్యనే యాడ్ చేశారు. సో వీటన్నింటిని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇమేజెస్ పంపించాము, మన దగ్గర స్టోర్ అయినటువంటి వీడియో పంపించాము, అప్పటికప్పుడు లైవ్ మనం రికార్డ్ చేసుకుని మరీ పంపించాము. అలాగే ఇందులో మనకు కావాల్సిన కాంటాక్ట్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్స్ మనం పంపించగలిగాం. అలాగే డాక్యుమెంట్ అంటే ఏంటి, మీ దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, వర్డ్ ఫైల్స్ ఉంటాయి, అలాగే ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి, అలాగే పిహెచ్డి ఫైల్స్ ఉంటాయి. మీరు డిజైన్ చేసిన పిహెచ్డి ఫైల్స్, ఫోటోషాప్లో చేసిందైనా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడాను ఇందులో మనకి హై రెజల్యూషన్ ఫైల్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం సెలెక్ట్ చేసుకుంటే తీసుకోలేదు కదండి, ఇప్పుడు చూద్దాం. హై రెజల్యూషన్ ఫైల్, నౌ సీ. బట్ ఇక్కడ ప్రివ్యూ చూపించదు హై రెజల్యూషన్ ఫైల్స్ని. చూసారా, ఇంతగా మనం ఇమేజ్ మనం పంపిస్తే తీసుకోలేదు, ఇక్కడ డాక్యుమెంట్ రూపంలో అది తీసుకుంటుంది. కాబట్టి హై రెజల్యూషన్ ఫైల్స్ అన్నీ కూడాను మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ రూపంలో పంపిస్తాము. డాక్యుమెంట్ రూపంలో పంపిస్తే ఎటువంటి ఇష్యూ ఉండదు, అవతల వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రెజల్యూషన్ ఫైల్ వెళ్తుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఓకే, నా తెలుగు కొంచెం ఏమైందంటే నేను నార్త్ ఈస్ట్లో 20 years నుంచి ఉండిపోయానండి, నేను మిక్స్ అయిపోయాను.
కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. నా లాంగ్వేజ్ అర్థమవుతున్నాయా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ మధ్యనే బాగా నేర్చుకున్నాను. అలాగే పోల్ వేద్దామండి. సో మీకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను, ఎంతమందికి ఇష్టము? సో నా దాంట్లో నా గ్రూప్లో ఉన్నటువంటి గ్రూప్ మెంబర్స్ అందరికి పంపిస్తాను. లేదు కాంటాక్ట్స్ పర్సనల్గా పంపించవచ్చు. సో మీ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే ఉందో, వాట్ ఈస్ మెడిటేషన్? దీన్ని నేనేమంటాను, శ్వాస ఏమో వద్దులేండి, కాంట్రవర్సీ. ఇందాకే వంకాయ కూరనే. ఓకే, మీ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఇక్కడ టైప్ చేస్తారు. ఓకే, డిస్టిల్ అంతే. ఎస్, నో. ఇంట్రెస్ట్ ఉంటే ఏదో మీకోసం ఒక క్వశ్చన్ వేసాము. సో అలాగే ఇవి కాకుండా ఇంకా మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హాబీస్ ఏంటి, మీ హాబీస్ ఏంటి అడిగాను అనుకోండి. క్రికెట్ వచ్చు, గార్డెనింగ్ వచ్చు, సినిమాలు చూడడం వచ్చు, వంట వండడం వచ్చు, శుభ్రంగా తినడం వచ్చు, అలాగే ఇంకా ఏదో ఉంటాయి కదా. సో అవన్నీ మీరు హాబీస్ కింద పెట్టాలనుకుంటే, అంటే మల్టిపుల్ చాయిసెస్ ఉన్నప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట, మల్టిపుల్. అలాగే ఆన్సర్స్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. సో పెట్టిన తర్వాత చూడండి ఎలా చూపిస్తుంది. మీకు క్వశ్చన్ వెళ్ళింది. ఎవరికైనా మీ మీ హస్బెండ్కి ఆఫీస్లో ఉంటారు, ఏమండి ఈరోజు ఏం వండాలి, క్వశ్చన్స్ ఇస్తారు అన్నీ. ఇంకా అందులో ఆయన ఏం చేస్తాడు, ఏది కావాలో అది సెలెక్ట్ చేస్తాడు. అమ్మయ్య థ్యాంక్స్ రా బాబు, ఈరోజు బతికిపోయాము అని. చూసారా, మీకు కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో డైరెక్ట్గా ఎవరికైనా ఎలాంటి పోల్ వేయచ్చు, గ్రూప్లో పోల్ వేయచ్చు, ఇండివిజువల్గా మీరు పోల్ వేసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలని ప్రశాంతంగా తీసుకోవచ్చు. అంతేగాని నేను చెప్పింది మీరు వినాలి, నేను వండిందే మీరు తినాలంటే కుదరదుగా. కాబట్టి మీరు మీకు నచ్చినటువంటి సిచ్యువేషన్ని షేర్ చేసుకోవడంలో మనకు వాట్సాప్ ఏం చేసిందంటే ఈ మధ్యనే ఇది లాంచ్ చేసింది. ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. ఇంట్లో చాలా ప్రశాంతంగా బతకచ్చు, మీరైనా మీ ఇంట్లో వాళ్ళైనా మీ పిల్లలైనా. సో ఈ విధంగా మీరు ఇందులో ఒకసారి చూశారనుకోండి. చూడండి, మీరు అందరూ ఒకసారి ఓపెన్ చేయండి మీ వాట్సాప్ ఓపెన్ చేస్తే పోల్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మధ్యనే వచ్చింది కాబట్టి చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలిసిపోవచ్చు. వేసారా, ఓపెన్ చేశారా? ఒకసారి చేయండి, పోల్లో చేయండి. మెసేజ్ పక్కనే ఉంటుంది. ఇది దీనివల్ల దీని ద్వారా మనం ఏం చేయబోతున్నాం కమింగ్ డేస్లో అనేది, ఇది జస్ట్ మీకు ఫన్నీగా అనిపించవచ్చు, కానీ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు, మన మెసేజ్ గ్రూప్. వాళ్ళకి ఇష్టమా లేదా, మన యొక్క పత్రిక యొక్క మెసేజ్ అనేది విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నాం. సో వాళ్ళందరికీ కొంతమంది ఏంటంటే నాన్ మెడిటర్స్ ఉంటారు కదా. సో పొరపాటున మీరు ఏం చేస్తారు, వాళ్ళని యాడ్ చేయడం వల్ల కొంచెం బాగోదు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం యాడ్ చేస్తే ఏమవుతుందంటే, విల్లింగ్ అయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు అందులోకి వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. ఇప్పుడు చూడండి, మీ అందరికి గూగుల్ షీట్ పంపిస్తారు, మీరు అందరూ ఇష్టపడే కదా వచ్చారు, కాబట్టి డెఫినెట్గా మీరు నేర్చుకుంటారు, అందులో నో డౌట్. అలాగే మీ అభిప్రాయ సేకరణ కోసమని మనం కమింగ్ డేస్లో చాలా చేయబోతున్నాము. సో అందులో ఇదొకటి. అర్థమైంది కదా పోల్ గురించి? చేశారా? ఎవరికైనా అవ్వలేదంటే చెప్పండి. ఇదేం పెద్ద విషయాలు కాదండి, మనం కనుక్కున్నదే. అదేం కర్మ, కానీ మనమే నేర్చుకుంటున్నాం, మనలాంటి కదా. ఫస్ట్ కాలం క్వశ్చన్ అనేది ఉంది చూసారా, క్వశ్చన్ దగ్గర క్వశ్చన్ వేస్తారు. ఏం కావాలో మీ ఇంట్లో వాళ్ళు పంపించండి,
అమ్మ నేను డిజిటల్ క్లాస్కి వచ్చాను, బాగున్నావా లేదా, ఉమ్, తిన్నావా లేదా. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పంపించారు, ఇక్కడ రీచ్ అయ్యారా లేదా అని క్వశ్చన్ వేస్తారు వాళ్ళు. మీరు బిజీగా ఉంటారు కదా, ఏదో టైంలో వచ్చేసానమ్మా అని చెప్పడానికి. ఇలాంటివి మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది బీటా మోడ్లో ఉంది. దీని తర్వాత కమింగ్ డేస్లో ఇది మల్టిపుల్ ఆప్షన్స్ కింద వస్తుందండి, త్వరలో రాబోతుంది. వచ్చింది కదా, అందరూ ఓకేనా? అందరూ లాస్ట్ వన్ ఓకే. ఇది మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి సొసైటీకి తర్వాత ముందు మనకి మేలు జరిగితే సొసైటీకి మేలు జరిగినట్టే. పత్రికారు అంటారు కదా, ముందు నువ్వు బాగుండరా బాబు, సొసైటీ దాని అంతటే బాగుంటుందని. రిమూవ్ చేయాలంటేనా, మీరు రిమూవ్ చేయడానికి వాడి ఆప్షన్ ఇవ్వలేదండి. ఒకసారి వేస్తారంటే ఇంకా పోల్ అయిపోయిందంటే. కాకపోతే రిమూవ్ చేయడానంటే చూడండి, రైట్ సైడ్ ఒక డౌన్ బటన్ ఉంటుంది చూడండి, ఇలా కొడితే రిమూవ్. మీకు మీ డౌట్ కరెక్టే, కాకపోతే ఆప్షన్ ఇచ్చాడు, కంగారేం లేదు. అందులో మీరు పొరపాటున అయ్యో పొరపాటున క్వశ్చన్ ఇస్తాను అనవసరంగా ఈరోజు భోజనం దొరకదు అనుకోకండి. సో మీరేం చేస్తారంటే మెసేజ్ పట్టుకోవచ్చు, రిప్లై చేసుకోవచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎడిట్ లేబుల్ మీరు క్వశ్చన్ రాంగ్ అయితే ఎడిట్ చేయొచ్చు వాళ్ళు చూడకముందే, లేదా మీరు చేసిన దానికి ఎన్ని స్టార్లు అయితే అన్ని స్టార్లు ఇవ్వచ్చు. అలాగే మీకు నచ్చలేదు అనుకోండి డిలీట్ చేసుకోవచ్చు. మీకోసమేనండి అన్ని ఆప్షన్స్ క్రియేట్ చేసి ఇచ్చారంటే దానికి డెఫినెట్గా రిమూవ్ చేసే క్వశ్చన్ ఉంటుందండి, ఆన్సర్ ఉంటుంది, అందులో నో డౌట్. అది ఎక్కడ ఉంటుందంటే ఏం లేదు, దాని పక్కనే మీరు తయారు చేసిన జస్ట్ రైట్ టాప్ కార్నర్లో ఉంటుంది. మీ మొబైల్లో ఏదైతే మీరు క్వశ్చన్ ఒక పోల్ వేసారో ఆ దానికి రైట్ కార్నర్లో వి షేప్లో చిన్న బటన్ ఉంటుంది. లాంగ్ ప్రెస్ వచ్చిందండి. ఒక్కసారి మీ పక్కన వాళ్ళు ఎవరికైతే ఒకసారి గైడ్ చేయరా, అవుతుందండి. ఎడిట్ లేబుల్ అదే ఓకే ఫైన్. అయితే ఇది బీటా వెర్షన్లో ఉందండి. కమింగ్ డేస్లో ఇది చాలా చాలా ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. మన ఇమేజ్ రూపంలో మనం క్వశ్చన్ వేయచ్చు, వీడియో రూపంలో క్వశ్చన్ వేయచ్చు, రకరకాలు ఇస్తుంది. మొబైల్లో లేదైతే ష్యూరా, అవునా, ఓకే. సో కానీ మొబైల్ వెర్షన్లో ఇది బీటా వెర్షన్లోనే ఉంది. కమింగ్ డేస్లో చాలా ఫీచర్స్ దీంట్లో యాడ్ చేయబోతున్నారు. సో మీకు పోల్ అయితే అర్థమైంది కదా, పోల్ అంతే కదా, ఓకే కూల్. మీరందరూ ఓకే కూల్. సో ఈ మధ్యనే వచ్చింది. అలాగే ఇక్కడ దీని కింద న్యూ స్టిక్కర్స్ మీకు అందరు కనబడుతుందా? అలాగే ప్లస్ కొడితే న్యూ స్టిక్కర్స్ అని ఉంటుంది. మీకు వచ్చిందా, మొబైల్ వెర్షన్లో ఉందా? కాకపోతే బై డిఫాల్ట్ అవును యా. అంటే మనం ఓన్ ఇమోజీ లాగా మనం తయారు చేసుకోవాలి, స్టిక్కర్స్ మనం తయారు చేసుకోవాలి. మీకు స్టిక్కర్స్ మీద ఐడియా ఉంటే చాలామంది ఇప్పటికి వెబ్ మీద పనిచేసే వాళ్ళకి తెలుసు. సో ఇది పెద్దగా దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, బట్ అయినా చెప్తాను చూసుకోండి. మనం ఏదైనా ఒక దాన్ని ఒక స్టిక్కర్ కింద కన్వర్ట్ చేయొచ్చు అండి. ఇది స్టిక్కర్ కింద మనం వాడుకోవచ్చు. అది ఎందుకు ఏంటంటే మీకు చెప్పడానికి నా దగ్గర సమాధానం అయితే లేదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే క్యాటలాగ్ అనేది ఉంది చూసారా, క్యాటలాగ్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? చెప్తానండి. ఇది బిజినెస్ యాప్ కోసం నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, ఈ మధ్యనే ఇందులో లాంచ్ చేశారు. మీ మొబైల్ కానీ బిజినెస్ యాప్ కింద కన్వర్ట్ చేయగలిగితే మీరు ఇందులో క్యాటలాగ్ అంటే నేను టీషర్ట్లు ప్రింట్ చేస్తాను అనుకోండి, నాకు నచ్చిన డిజైన్ నేనేం చేస్తాను ఈ క్యాటలాగ్లో పెట్టుకుంటాను, ఒక్కొక్క క్యాటలాగ్ అంటే ఆప్షన్ కింద. సో ఈ ఆప్షన్స్ కూడాను మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు బిజినెస్ యాప్లో లేదు. అందులో ఏంటంటే ఆ బిజినెస్ యాప్లోకి వెళ్ళి ఈ మధ్యన యాడ్ అవుతున్నాయి కాబట్టి అది కూడా చూద్దాం. మన బిజినెస్ యాప్ కింద కన్వర్ట్ చేసి ఎవరిదో ఒకరిది మీ ఇంట్రెస్ట్ ఉంటే మీ మొబైల్ని క్రియేట్ చేసి దాంట్లో ఏ విధంగా చేయొచ్చు, దాని ద్వారా క్యాటలాగ్ ద్వారా మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది మనం ఎండ్లో చూద్దాం. సో ఇది ఒక మైండ్లో పెట్టుకోండి. అలాగే
క్విక్ రిప్లేస్. క్విక్ రిప్లేస్ అంటే ఏంటి? క్విక్ రిప్లై అంటే మీరు ఎవరో మీకు మెసేజ్ పెట్టారు, మీరేమొచ్చి బిజీగా ఉన్నారు. సో మీకేం చేస్తుంది, బై డిఫాల్ట్ వాట్సాప్ ఏం చేస్తుంది అంటే అదొక రిప్లై కింద ఇస్తుంది అనమాట. అది మనం బిజినెస్ యాప్లో కూడా వాడచ్చు. బిజినెస్ యాప్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మీరు నాకు మెసేజ్ పెట్టారనుకోండి నా మొబైల్కి ఇప్పుడు ఎవరైనా, సో ఇమీడియట్గా నేను చూడకపోతే అదే రెస్పాండ్ ఇస్తుంది అనమాట. లేదు ఈ క్విక్ రిప్లైస్ ఏంటంటే మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, బోన్ చేస్తున్నారు, ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్కి ఇమ్మీడియట్ రావాలంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ కొన్ని మెసేజెస్ ఇక్కడ పెడుతుంటుంది అనమాట. ఇందులో బై డిఫాల్ట్ అది కొన్ని మెసేజెస్ బై డిఫాల్ట్ క్రియేట్ చేసి పెట్టుంటుంది వాట్సాప్పై. చూడండి, థ్యాంక్స్ చూసారా, క్లిక్ చూసారా, థ్యాంక్స్ అని, అడ్రస్ అని, ఎవరికైనా అడ్రస్ పంపించాలంటే అడ్రస్ ఇచ్చాడు, హవర్స్ ఏ టైంలో మీరు ఉండాలి, దాని కింద ఇంకేదో ఉన్నాయి నాకు కనబడటం లేదు, మీ బిజినెస్ అవర్స్. ఇది మీ బిజినెస్ యాప్కి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మామూలుగా అయితే కాదు, బిజినెస్ యాప్ కోసం ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. మామూలు కూడా ఇచ్చారు. అంటే క్విక్ రిప్లేస్ అంటే మీరు టైప్ చేయకుండా అందులో ఒకటి సెలెక్ట్ చేసి వెంటనే వాళ్ళకి పంపించడమే, మెసేజ్ పెట్టినట్టు అంతే ఇమీడియట్గా. ఇప్పుడు మీరు పనిలో ఉన్నారు, ఏదో బిజినెస్ మీటింగ్లో ఉన్నారు, సో అది అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని మరి టైప్ చేయకుండా జస్ట్ సెలెక్ట్ చేయడమే. సో ఇది బిజినెస్ యాప్ కోసం చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. పర్సనల్గా అయితే మీకు అంతగా ఇది అర్థం కాదు. సో ఈ ఆప్షన్స్ అయితే ఇవి ఉన్నాయండి. ఫొటోస్, వీడియోస్, కెమెరా నుంచి రికార్డ్ చేసి ఈ మధ్యన లేదు, కెమెరా అనేది ముందు లేదు. అలాగే కాంటాక్ట్ ఉండేది, డాక్యుమెంట్ ఉండేది, పోల్ ఈ మధ్యన ఇంట్రడ్యూస్ చేశారు, న్యూ స్టిక్కర్ కూడా ఇప్పుడే, క్యాటలాగ్ కూడా ఇప్పుడే, క్విక్ రిప్లేస్ కూడా ఈ మధ్యనే మనకు లాంచ్ అయింది. మీ వాట్సాప్లో కొంతమంది కనబడదు, ఎందుకంటే మీ వాట్సాప్ది మీరు అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు విజిబిలిటీలోకి ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నామో అనేది మీకు ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఒక బిజినెస్ కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ ఎవరికైనా పంపించాలనుకుంటే దీని ద్వారా మనం చాలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇది కాకుండా దాన్ని పక్కన చూసారా ఎమోజీ అనేది, ఇది ఎప్పుడో అందరూ వాడుంటారు కదా, మాకన్నా మీకే బాగా తెలుసు. రకరకాల ఎమోజీస్ ఉంటాయి. అంటే మీరు ఒక మెసేజ్ పెట్టారు, మీకు బాగా నచ్చలేదు అనుకోండి ఒక ఎమోజ్, బాగా నచ్చింది అనుకోండి ఒక ఎమోజ్, లేదా ఇంకా ప్రేమగా ఎవరైనా మీ కొడుకు లేదా మీ చెల్లి మీకు ఒక మెసేజ్ పెట్టింది, థ్యాంక్ యూ, లవ్ యూ రా అని చెప్పడానికి. ఇంతకుముందు అయితే ప్రతిదీ టైప్, ఇవన్నీ ఇప్పుడు ఎమోజీ స్టైల్ వచ్చింది. అలాగే ఎమోజీలో మీకు ఎలా కావాలంటే అలాగా ఇక్కడ చూడండి, డౌన్ చేస్తే ఎన్ని ఉన్నాయో మీ ఇష్టం. ఇంకా అవునండి, అది కూడా చూపిస్తాను చూడండి. ముందు స్మైలీ ఒకటి ఉంటుంది, స్మైలీ అండ్ పీపుల్, దాని పక్కన ఇంకోటి ఉంటుంది యానిమల్స్ అండ్ నేచర్. చూసారా ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ రీసెర్చ్ ఏనండి, ఒకసారి చూడండి, మీరందరూ ఒకసారి చూడండి, మీ దాంట్లో మీరు చూస్తుండండి, మీకు తెలుస్తుంది. అలాగే టీ కప్ లాగా ఒకటి ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రింక్ అంటారు దాన్ని. అలాగే ఫుట్బాల్ ఒకటి ఉంటుంది, యాక్టివిటీస్ అని. అలాగే దీని పక్కన కార్ ఒకటి, ట్రావెల్ అని. అలాగే బల్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్స్ అని. దాని పక్కన హ్యాష్ ఉంటుంది, సింబల్స్. ఓకే చూస్తున్నారా, దాని పక్కన ఫ్లాగ్స్, ఏ ఫ్లాగ్ కావాలంటే ఆ ఫ్లాగ్. అలాగే ఈ కిందకి వచ్చారనుకోండి, ఇవంతా ఎమోజీ టైప్ అనమాట. ఎమోజీ గ్రూప్లో ఇవన్నీ కనబడుతుంది. దీని పక్కన గిఫ్ అని ఉంటుంది, దాని మోషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకడు నవ్వుతున్నట్టు, మీరు పంపించిన మెసేజ్ బాగా వాడు నవ్వాడు అనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తాడు అనమాట. చూడండి, బాబా తట్టుకోలేకపోతున్నట్టు, అయ్యయ్యో చూడండి ఆ ఎక్స్ప్రెషన్ అని ఉంటాయి. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకా నేను బాగా నవ్వానని చెప్పడానికి మీరు నవ్వుతున్నట్టు ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. ఇక్కడ గిఫ్ చూడండి, మీకు ఇందులో అవన్నీ బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి. చూడండి మీరేం చేస్తున్నారు ఇప్పుడు, నేను భోజనం చేస్తున్నాను రా బాబు అని చెప్పాల్సిన అవసరం లేదు, శుభ్రంగా ఆస్వాదిస్తున్నారు. అలాగే మీకు నచ్చినట్టు మీరు ఇవన్నీ మీకు అన్నీ తెలుసు అనుకుంటాను ముందు కదా, అందరికీ తెలుసు, కాకపోతే ఏదో వినాలని వింటున్నారు ప్రేమతో. కూల్. సో ఈ విధంగా మీరు గిఫ్ ఇమేజెస్ కూడా వాడుకోవచ్చు. దీని పక్కన ఇంకోటి ఉంది, మనం క్రియేట్ చేసినవి
మనం కొన్ని డౌన్లోడ్ చేసినవి, లేదా ఎలాంటి ఇమోజెస్ వాడిందే కాదు, మనకి నచ్చినట్టు మనం క్రియేట్ చేసి, ఇప్పుడు ప్రతిదీ వాడి పెట్టిందే మనం పెట్టాలా ఏమండి? మనం నచ్చినట్టు, ఇప్పుడు మీరు డిజైన్ నేర్చుకుంటున్నారు, మీకు నచ్చినట్టు మీ బొమ్మ ఉండి థ్యాంక్ యూ రా అన్నట్టు ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా, అవునా కదా? వేరే వాళ్ళ బొమ్మ నమస్కారం పెడితే అదేం కిక్కు? మన బొమ్మే అంటే కొంచెం అడ్వాన్స్డ్గా. సో మన బొమ్మ ఒక గిఫ్ ఇమేజ్ మీరు రెడీ చేశారనుకోండి, ఆ గిఫ్ ఇమేజ్ని మీరు ఇక్కడ తీసుకుంటారు, అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు నందా గారి ఫోటో పెడతాం అనుకోండి. సో ఎవరైనా అన్నా అంటే ఎలాగా అంటే నాకు నచ్చినట్టు మీరు ఒకటి ఏం చేస్తారంటే మీరే ఒక ఎమోజీ లాగా ఎలా నమస్కారం పెడుతున్నట్టు, హాయ్ చెప్తున్నట్టు, ఇంకా ఇమేజ్ లాగా తయారు చేసుకొని చేయొచ్చు. తెలుసా మీకు? అది తీసేయచ్చు అయితే. థ్యాంక్స్ రా బాబు. మంచి ఫామ్ నా కర్మ. మొదటిసారి వాడుతున్నాను కదా, చిరాకుగా ఉంది. మీకు బాగుంటుంది కదా, రెగ్యులర్ వాడుతున్నారు. ఏదో నేను మోస్తున్నట్టు ఉంది స్వామి, నా వాయిస్ నాకే వినపడుతున్నట్టు. ఓకే, మీ దగ్గరికి వచ్చిందని నేర్చుకోవాలి కదా నేను. సో మీ ఎమోజీస్ అనేది మీరే క్రియేట్ చేసుకోండి. మీ ఎక్స్ప్రెషన్స్, రకరకాల ఎక్స్ప్రెషన్స్, కోపంలో ఉన్నట్టు ఇవన్నీ మీరు పెట్టుకుంటే రేపు పొద్దున ఎట్లా ఉంటుందంటే డెఫినెట్గా మీ హస్బెండ్కి బాగా ఉపయోగపడుద్ది, మీ పిల్లలకి బాగా ఉపయోగపడుద్ది, లేదా మీ మిస్సెస్కి బాగా ఉపయోగపడుద్ది. ఈ ఎమోజీస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్ తెలియజేసేది. ఎందుకంటే మన జీవితం అంతా మనం నడిచేదంతా మన ఎమోషన్ మీదే, కాబట్టి ఎమోషన్ చాలా బాగుంటాయి. చూడండి, ట్రై చేయండి. మీరు చేసింది ఇందులో అప్లోడ్ చేయాలంటే లాస్ట్ బట్ వన్ అనమాట, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ చూడండి, ఒకటి నవ్వుతుంది స్మైలీ, దాని పక్కన గిఫ్ ఉంది, దాని పక్కన కస్టమైజేషన్, అందులో క్రియేట్ చేసింది మీ దగ్గర ఉంటే అందులో అప్లోడ్ చేసుకున్నారు అనుకోండి. రకరకాల ఎక్స్ప్రెషన్, నవ్వుతూ, ఏడుస్తూ, ఎవడం కొట్టేటట్టు అన్నీ తెచ్చుకొని మీ ఇష్టం, ఇంకా పన్నా చేసుకోవచ్చు. కానీ గట్టి కొట్టలేం కదా అవతలవాడికి, కానీ కొట్టిన ఫీల్ అయినా అవ్వాలి కదా. సో మనం కొట్టారు అనుకోండి, వాడికి ఇచ్చిన మెసేజ్ నచ్చలేదని, సో మీ ఎంజాయ్ చేసుకోవచ్చు కొట్టకుండానే కొట్టినట్టు. ఓకే, ఇందులో ఇంకేమైనా ఉందా? కానీ ఇక్కడ ఇంకో ప్లస్ మార్క్ ఉంది, చూసారా? దీని పక్కన ఎన్ని ఇచ్చాడో చూడండి, చూసారా? ఎప్పుడైనా ఇవన్నీ చూసారా? చెప్పండి నిజంగా. అయితే ఓకే, అంతేనా? వాట్సాప్లో వస్తున్నాయా ఇవన్నీ? రైట్. సో ఇవన్నీ మీరు తిట్టుకోకుండా తిట్టినట్టండి, అవతలకి నేను తిడుతున్నాను చెప్పకుండానే గట్టిగా తిట్టొచ్చు, లేదా గట్టిగా మీ ఎక్స్ప్రెషన్ని బలంగా చెప్పొచ్చు. ఎన్ని ఉన్నాయో చూడండి, రకరకాలుగా. మీ షాప్ ఓపెనింగ్ ఉందనుకోండి, ఓపెన్. మీ షాప్ క్లోజ్ అయిపోయింది 9 తర్వాత, నా పని అయిపోయింది అంటే క్లోజ్ చేసి పెట్టేస్తారు. సో ఆటోమేటిక్గా అది మీకు వచ్చిన మెసేజ్. మీరు ఇక్కడ మీ బిజినెస్ యాప్, అదే బిజినెస్ యాప్ గురించి, వాట్సాప్ గురించి చెప్పినప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది. సో ఇంతేనండి, మీరు అన్నీ తెలిసిన విషయాలే మళ్ళీ నేను చెప్తున్నాను, ఏదేదో నాకు తెలిసినట్టు, ఏం ఫీల్ అవ్వకండి. సో ఇందులో ఏమైనా క్వశ్చన్స్? అన్నీ ఓకే కదా? ముందుకెళ్దామా? చేసుకోవచ్చా అంటే అదే క్రియేషన్ సార్ చెప్తారన్న. అంటే ఫోటోషాప్ ఉందా ఇందులో? చెప్పొచ్చు, కాకపోతే క్రియేట్ చేయడం అనేది అది మీ ఓన్ అనమాట. మీకు నచ్చినట్టు. ఇప్పుడు పిల్లోడికి బొమ్మ ఏమన్నా అనుకోండి, ఆవు బొమ్మ వేస్తాడంటే వాడు భలే వేస్తాడు, అటో ముక్కు ఇటో ముక్కు మొత్తమే చేస్తాడు, అది ఆ క్రియేషన్. అలాగే మీరు క్రియేట్ చేయాలి. చూడండి, 2 రకాల జాతులు ఉంటాయండి, ఒకటి లెఫ్ట్ బ్రెయిన్ జాతి, 2 రైట్ బ్రెయిన్ జాతి, 2 వాడే జాతి అనమాట. మనం 2 వాడే జాతులు ఎవరంటే మెడిటేషన్ చేసేవాళ్ళు. లెఫ్ట్ బ్రెయిన్ ఆల్రెడీ మీరు ఇప్పుడు నీళ్ళు తాగుతున్నారు అనుకోండి, అమ్మో నీళ్ళు అవి పిల్లోడు తాగితే ఏం చేస్తాడు, కింద ఇంత పారేస్తాడు కదా, అవునా కదా, కొంచెం ఒలిపించుకుంటాడు కదా. ఎందుకంటే ఆడికి ఇంకా లెఫ్ట్లో ఇంకా పూర్తిగా పట్టుకొని స్ట్రాంగ్గా తాగాలి అన్న కామన్ సెన్స్ ఇంకా డెవలప్ కాలేదు. ఓకే,
సో అదే మీరు అనుకోండి, ఇటు చదువుతూ ఇటు తాగేస్తూ టీ తాగేస్తూ అక్కడ పెట్టు, కానీ దాని మీద పెద్దగా లేకుండానే ఆ ఫంక్షనాలిటీ పని నడుస్తుంది కదా, దోమ వాలింది పట్టుకొని కొట్టేస్తారు. అవునా కదా, ప్రతిదీ మీకు ఒక యాక్షన్ మీరు చేసేది ఇవన్నీ లెఫ్ట్ బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది. రైట్ బ్రెయిన్ ఏంటంటే కొత్త కొత్త క్రియేషన్, కొత్త కొత్త ఇంకా 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 నేను నేర్చుకోవాలి కొత్త కొత్త. ఇప్పుడు బాహుబలి చూడండి, వాడు ఎక్కడ లేనివన్నీ క్రియేట్ చేస్తాడు, ఇంకా ఇంకా నాకు ఎలా కావాలి అలా కావాలి, వాడు పని రాక్షసుడు నిజంగానే. అవునా కదా, పత్రికారు అయితే ప్రతి చిన్న చిన్న పొల్లు లేకుండా కామాలు పులు స్టాపులు ఎక్కడ తేడా లేకుండా కొడుతూ ఉంటారు, ఆ విధంగా నేర్పిస్తారు. ఆయన దగ్గర నుంచి అది నేర్చుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చి మాస్టర్ దగ్గర నుంచి మనం డిజిటల్ నేర్చుకుంటున్నాం. ఓకే, సో అలాగే నేర్చుకోవాలి. ఏదైనా తప్పన పడేది రైట్ బ్రెయిన్ చేసే పని. రైట్ బ్రెయిన్ ఏంటంటే దీని యొక్క ఫంక్షనాలిటీ అంతా ఎక్కడ స్టోర్ అంటే పిట్యూటరీ గ్లాండ్ యొక్క రసం ఎప్పుడైతే అది ఊరిస్తుంది అనమాట, దానివల్ల మనం కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. సో ఈ కొత్త కొత్త ఐడియాస్ రావాలంటే మన మైండ్ని ఎంప్టీ చేసుకోవాలి. మైండ్ని ఎంప్టీ చేసుకోవాలంటే ధ్యానం చేయాలి. అదే ఫైనల్ ఫండమెంటల్ రూల్. అంతే. మీరు రైట్ బ్రెయిన్ శుభ్రంగా వాడాలంటే, కొత్త కొత్త క్రియేషన్ రావాలంటే, మిమ్మల్ని ఒకరికి యూనిక్గా గుర్తించాలంటే మీరు రైట్ బ్రెయిన్ని వాడాలి. రైట్ బ్రెయిన్ వాడాలంటే మీ పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడు స్రవిస్తుందంటే మీరు డీపెస్ట్ మెడిటేషన్ పోస్ట్లో ఉన్నప్పుడు. ఆల్ఫా బీటా గామా తీటా తెలుసా రైస్? సో ఇంకా తెలుసు కాబట్టి ఓకే. అంటే జస్ట్ మధ్యలో డైరెక్ట్గా ఇవేదో చెప్తూ కొంచెం బోర్ కట్టు వేసుకుంటా ఈ విషయం ఉంటుంది. సో మీరు అడిగింది క్రియేషన్ బాగా జరగాలంటే బాగా మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఎలా ఉండాలి అలా ఉండాలి, కొత్త కొత్తగా చాలా బాగుంటుంది. ఈ మధ్యన ఏఐ టూల్స్ వచ్చాయి. మీరు ఏఐ టూల్స్లో ఏంటంటే కనీసం మీ ప్రాంప్ట్ ఇవ్వడమే. ప్రాంప్ట్ అంటే మీకు ఏం కావాలో చెప్పడమే. ప్రాంప్టింగ్ అంటే ఇదో పెద్ద విషయం కాదు. నాకు ఎలాగా ఒక లేక్ కావాలి, లేక్లో మధ్యలో ఒక తామర పుష్పం ఉండాలి, ఆ తామర పుష్పం మీద నేను మెడిటేషన్ చేస్తూ కూర్చోవాలి, ఆ పోజ్ లాంటిది ఫోటో కావాలి అని ఒక క్వశ్చన్ వేసారు అనుకోండి, ఎలా ఉంటుంది? వస్తుందా? చేశారా? ఎవరైనా వాడారా? మీకు ఫోటోషాపా? డిజైనింగ్ ఎప్పుడండి? అది గంగలో పోయిందండి కొట్టుకు. ఇప్పుడు కొత్తగా చాలా టూల్స్ వచ్చాయి. ఆ టూల్స్ని నేను చిన్న విషయం జస్ట్ బోర్ కొట్టకుండా కాసేపు ఎంటర్టైన్ చేస్తున్నాను చూడండి. క్లిప్ డ్రాప్ అంటే ఒకప్పుడు అండి డిజైనింగ్ ఇవంతా, ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఎంత దారుణంగా తయారైందంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, మీరు క్వశ్చన్ వేయడం, ఆ డిజైనింగ్స్ ఎంత గొప్పగా ఉంటాయంటే మీరు తట్టుకోలేరు. ఇప్పుడు ఇంకా చాలాసార్లు నేను పరిగెట్టి ఏదైనా చేస్తానంటారు. ఈ టూల్లోకి clip.co అని ఉంది, clipdrop.co. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. మీకు ఈమెయిల్స్ ఉంటే అందులో ఒకసారి రిజిస్టర్ అవ్వాలి. అందులో ఇప్పుడు ఫ్రీ వర్షన్ వాడదాం. ట్రై ఫర్ ఫ్రీ అని టాప్లో ఉంటుంది, చూసారా? అందులో చేయలేని వాళ్ళు ఇందులో చూడండి, నేను చేసి చూపిస్తాను. తర్వాత కావాలంటే మళ్ళీ మీరు చేద్దరు, ఒకసారి చూడండి. నేను ఏం చేశాను, clipdrop.coలోకి వెళ్ళాను. అందులో వెళ్ళిన తర్వాత ట్రై ఫర్ ఫ్రీ ఉంది, అది క్లిక్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒకటి ఉంటుంది, ఏంటది? స్టేబుల్ డిఫ్యూజన్ ఎక్సెల్ అని ఒకటి ఉంటుంది స్టార్టింగ్లోనే. అది క్లిక్ చేయండి అంతే. ఇక్కడ మీకు ప్రాంప్టింగ్ బాక్స్ వస్తుంది, అందరు చూడండి, ఒకసారి చూడండి, తర్వాత చూద్దరు. ఇక్కడ ప్రాంప్టింగ్ బాక్స్ వచ్చింది, చూసారా? నా కర్సర్ కదులుతుందా? యా, ఫైన్. సో ఇందులోకి వెళ్ళి ఏమన్నారు, ఒకసారి క్వశ్చన్ వేయండి. మీకు ఏం కావాలి? ఒక లేక్, జస్ట్ ప్రాంప్టింగ్ ఎలా చేయాలి, అందులో ఏం చేయాలి? తామర పువ్వుని ఏమంటారు? వండర్ఫుల్. లేక్ ఇన్ సెంటర్ ఆఫ్ ద లేక్. ఏంటిది? లేక్ 1 లోటస్. జస్ట్ మీకు తెలిసిన లాంగ్వేజ్లోనే టైప్ చేయండి, పెద్ద విషయం కాదు. అందులో ఓకే, ఎక్కడ ఉన్న లోటస్ మీద ధ్యానమా, దాన్ని ఏమంటారు? ఓకే, మెడిటేషన్ పోస్చర్, అంతేనా? ఇందులో నో స్టైల్ అని పక్కన ఉంది, చూసాను. ముందు చూడండి, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. డిజైనింగ్ అనేది ఒకప్పుడు అండి, ఇప్పుడు ఏ టూల్స్ ఎలా వాడుతున్నారు చూడండి. అందులో మీకు నచ్చిన డిజైన్స్ ఉన్నాయి, యానిమీ, ఫోటోగ్రాఫిక్, డిజిటల్ ఆర్ట్, రకరకాలు. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, జస్ట్ జనరేట్ అని కొట్టారు అంతే. మీరేం చేశారు? మీకు కావాల్సినది క్వశ్చన్ వేశారు, అంతేనా?
మీరు ఏం అడిగారు? నాకు లేకులో అందులో అబ్బాయి ఎలా ఉండాలి, నీట్గా ఉండాలా, అమ్మాయి బాగుండాలా, అమ్మాయి ఎలా ఉండాలి, మంచి ఎయిర్ ఉండాలి, తెల్లగా ఉండాలి, నిగనగలాడుతుండాలి, కళ్ళు మెరుస్తుండాలి. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న వర్డ్స్ అంతే. మీ ప్రాంప్టింగ్ వేస్తారు అక్కడ. ప్రాంప్టింగ్ వేస్తే దానికి తగ్గట్టుగా అది డిజైన్ చేసి మీకు ఇస్తుంది. మనం ఏం చేసాము? మనం ఏం చేయలే, జస్ట్ అది ఏం చేసాము, మనకు కావాల్సింది పెట్టాం. చూడండి, ఇప్పుడు మీరు ఒక థంబ్నెయిల్ చేస్తున్నారు, ఒక డిజైన్ చేస్తున్నారు. ఆ డిజైన్ మీకు ఎలా కావాలనేది గూగుల్లో వెతికితే వాడిచ్చింది మనకేంటి, నాకు నచ్చినట్టు. ఎందుకంటే నాకు నచ్చినట్టు ఉండాలి కదా, అంతే కదా. సో ఆ విధంగా మీరు డిజైన్ చేయడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇది నా సబ్జెక్ట్ కాదు, మరి తిట్టుకోకండి స్వామీజీ. అది వెతుకుతుంది అనమాట. సెర్చ్ చేసి మీకు కావాల్సిన మసాలా అంతా ఇచ్చారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అందులో వంకాయలో ఎటువంటి ఏది పడితే అది వేసేయమని మీరు ఇచ్చారు. ఇంతకి మసాలాలు ఇస్తే అది నీట్గా చేసి వండుతుంది అనమాట. వండుతుంది, 6 seconds ఉన్నాయి, వండేస్తుంది, వండుతూ ఉంది, వచ్చేసిందండి, వండేసిందో. కంగ్రాచులేషన్స్. సో చూసారా, పాండ్లో ఒక చక్కగా మనం అమ్మాయి ఆడకుండా అమ్మాయి ఇచ్చిందండి. చూడండి, కనబడుతుందా? మరి కొంచెం మాడిఫై చేయాలండి అంతే. అంటే ఒక పాండ్లో ఒక మెడిటేషన్ చేసే పోజ్లో వచ్చిందా లేదా అంటే ప్రాంప్టింగ్ ఇది మొట్టమొదటిసారి మీరు చేస్తున్నారు. కానీ ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అనేది ఇది ఒక సబ్జెక్ట్. ఫోటోగ్రాఫిక్ ఇందులో చాలా చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇందాక మీకు ఇందులో డెప్త్ ఎంత ఉందా అంటే మీకు కందని బాహుబలి సెట్స్ వేయొచ్చు ఇందులో. కమింగ్ డేస్లో ఇది రూలింగ్ చేయబోతుందండి. కమింగ్ డేస్లో గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మనం ఎలా కావాలంటే అలాంటి వీడియోస్ డిజైన్ చేయొచ్చు. మీ ఇమేజ్ పెట్టి మీ చేత నేను మాట్లాడిస్తాను, మీ ఫోటో తీసుకుంటాను, కానీ మీ ఫోటో పెట్టి నేను ఏదైతే మీ చేత మాట్లాడించాలో అది మాట్లాడిస్తాను. సో ఇవన్నీ కూడా AI టూల్స్. సో డిజైనింగ్ ఇవన్నీ ఒకప్పుడు మాటలు, బట్ అంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకేనా? దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన స్వామీజీ మంచి ఇమేజెస్ చేశారు, చూపిస్తారు. మీరు ఒకసారి మీరు ప్రాంప్టింగ్ చేశారు కదా, ఎక్కడున్నాయండి అవి? యా. సో ఆయన సబ్జెక్ట్ ఇది, నేను కొంచెం ఇంటర్ఫియర్ అయ్యాను. లెక్సికా? యా, ఫైన్. చూసారా స్వామీజీ ఎంత అంటే ప్రాంప్టింగ్ చేసి చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారు. సి చూసారా, మీకు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు పిల్లలు. ఆ కళ్ళు ఏంటి, వాళ్ళు కూర్చోడే పద్ధతి ఏంటి, అది క్రియేషన్ ఇంజనీరింగ్ అతనండి. సో ఇవంతా ఎలాంటి చూసారా, మన శివగారికి ఆయన సైలెంట్గా ఉన్నారని చూసారా, ఆయన యొక్క నేను కాపీ కొట్టిస్తున్నాను అంతే. చూసారా, ఒక లేక్, అదేంటి మీ థాట్ నాకు ఎలా వచ్చింది అంటే మీ సిస్టమ్ వాడుతున్నానన్నా. నిజంగా నాకు సడన్గా మీకు ఏదో చెప్పాలనిపించింది. ఒక లేక్ అని నాకు థాట్ ఎందుకు వచ్చింది చూడండి, ఆల్రెడీ ఆయన తయారు చేస్తున్నాడు ఇవే. ఏమంటే మా ఇద్దరి మధ్య నేను గేమింగ్ లేదు, నిజం చెప్తున్నా. ఫస్ట్ టైం నేను ఆయన కలుస్తున్నా. చూడండి, ఆయన అన్నీ కూడా లేక్లోనే పెట్టున్నారు. లేక్లో తామర పువ్వు పెట్టున్నారు, తామర పువ్వు అందులో రాలేదని ఇందరు చేస్తున్నారు. చూసారా? ఓకే. సో ఇదేనండి, ఇవన్నీ ఏంటంటే మీకోసమే. ఇవన్నీ ఏంటంటే మీరు చేస్తుంటే మీకు కొత్తగా క్రియేషన్ చేస్తూ ఉంటే మీకు కొంచెం రైట్ బ్రెయిన్. ఎందుకంటే ఇవి చేస్తున్నప్పుడు మీ లోపల ఎలా ఫీల్ ఉంటుంది చెప్పండి? హ్యాపీగా ఉంటుంది కదా. మీకు నచ్చినట్టు కావాల్సింది మీరు తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అవునా కదా. సో మీ హ్యాపీనెస్ పెంచుకోవడానికి కోసం ఈ క్లాస్. మీరు బిజినెస్ అందరికి మెసేజ్ ఎందుకు పంపించాలి? హ్యాపీనెస్ కోసమే కదా. నేను హ్యాపీగా ఉన్నాను, అవతలోడు హ్యాపీగా ఉండాలనే కదా. అలాగే ఏ పని చేసినా హ్యాపీగా ఉంటూ మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు, ప్రతి నిమిషం ఎంజాయ్ చేయొచ్చు మీ రైట్ బ్రెయిన్ వాడి. ఈ ప్రపంచంలో రైట్ బ్రెయిన్ పూర్తిగా వాడేది ఒక యోగి మాత్రమే, ఒక మెడిటేటర్ మాత్రమే. ఒక సర్వసాధారణంగా ఒక సైంటిస్ట్ అయినా సరే నార్మల్ పర్సన్ 4% మాత్రమే వాడతాడండి ఈ బ్రెయిన్ని, 4% కానీ ఒక సైంటిస్ట్ అవ్వాలంటే 10% వాడితే చాలు, ఐన్స్టీన్ అయిపోవచ్చు. ఓన్లీ 10%. కానీ 100 out of 100 వాడేది ఎవడు? యోగి మాత్రం. థర్డ్ అయితే చూస్తాడు, యాస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు, ఎన్ని ఉన్నాయో ప్రపంచానికి ఇవన్నీ తెలియదు కాబట్టి. ఓకే. సో ఇవన్నిటికి మూలం ఏంటంటే అగైన్ మెడిటేషనే. మీరు మెడిటేషన్ ఎంత బాగా చేస్తే మీ రైట్ బ్రెయిన్ అంత బాగా పనిచేస్తుంది. అలాగే ఇలాంటి క్రియేషన్ మీరే చేయొచ్చు ఇంట్లో కూర్చొని. ఇంకా ఏదో చేస్తున్నారు చూద్దామండి. మనం ఎంటర్ అవుతున్నాం వాళ్ళ ఇంట్లోకి.
చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు. ఓ నో, అబ్బా అద్భుతం కాదు. 4 చేతులు పెట్టారు. ఆ థాట్ ఏంటండి మీది? ఎంత బాగుంది చూడండి. ఓకే, ఇది అన్నీ కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ అంతే. మీరు వేసిన క్వశ్చన్కి అక్కడ సమాధానం. ఓకే ఓకే, నా పార్ట్ అయిపోయింది. ఇక్కడితో మన పాయింట్లోకి వెళ్దాం. సో వాట్సాప్లో ఇప్పటివరకు మనం ఏం చేసాము, ఇమేజ్ను ఏమేమి ఉన్నాయో ప్లస్ అనేది ఒక ట్యాబ్ క్లిక్ చేస్తే ఏమేమి మనకు ఫీచర్స్ ఉన్నాయో. ఇప్పుడు చాలామంది అంటారు, ఏమే నీ ఫోటో సరిగ్గా కనబడటం లేదే, హై రిజల్యూషన్ పంపించమంటే ఏం చేయాలి అప్పుడు మీరు చెప్పాలి. మీరు అప్పుడు బాగా కనబడుతుంది అంటారు, కొంచెం కళ్ళజోడు సెర్చ్ చేస్తాం, అవునా కదా. సో హై రిజల్యూషన్ పిక్చర్ వెళ్ళాలంటే, మామూలు పిక్చర్ వెళ్ళాలంటే ఇమేజెస్లోకి వెళ్ళొచ్చు, ఫొటోస్ అండ్ వీడియోస్లోకి పంపించవచ్చు, మీ రికార్డింగ్ చేసుకుని పంపించవచ్చు, లైవ్ కూడా ఇవ్వచ్చు. ఫ్యూచర్లో అది కూడా రాబోతుంది వాట్సాప్లో కూడా. అలాగే కాంటాక్ట్స్, ఎవరికి కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్స్ అంతా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ అనే దాంట్లో బటన్ అనేది క్లిక్ చేస్తే అందులో మీ లిస్ట్లో ఉన్నటువంటి ఏ కాంటాక్ట్ అయినా, ఎన్ని కాంటాక్ట్స్ అయినా మీరు పంపించవచ్చు. అలాగే డాక్యుమెంట్స్ పంపించవచ్చు. పోల్, ఇది అన్నిటికంటే మీకు ఇంపార్టెంట్ బ్రింజల్ కర్రీ కోసం. సో ఇవన్నీ ఇది. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ ఒకటి వచ్చింది. అది ఏంటంటే ఎప్పటి నుంచో మీకు తెలుసు. మీరందరికీ తెలుసు గ్రూపులు ఎలా క్రియేట్ చేయాలో. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలీదు అనుకుంటే ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను అంతే, జస్ట్ అలా పైన చెప్పేస్తాను. తెలుసా తెలీదా? ఓకే ఫైన్. సో మన దగ్గర ఒక 5,000 కాంటాక్ట్స్ ఉన్నాయండి. అందులో ఏంటంటే పిరమిడ్ గ్రూప్. ఎందుకంటే మనం బయట వాళ్ళు ఎలాగ ఉన్నారో నాన్ మెడిటేటర్స్ అలాగే ఉంటారు కదా. సో మీరు పెట్టిన ప్రతి మెసేజ్ ఒక గ్రూప్ని పంపించాలంటే, ఒక గ్రూప్ ఎందుకు క్రియేట్ చేయాలి చెప్పండి? ఒకే టైప్ ఆఫ్ ఐటమ్ ఒకేసారి మనకి అందరికీ అందించవచ్చు, అంతే కదా. డిజిటల్ గ్రూప్ అని క్రియేట్ చేసి, ఇదంతా మనం అంతా డిజిటల్ గ్రూపే కదా, అవునా కదా. అలాగే మీకు జనరల్గా మీకు నాన్ స్పిరిచువల్ గ్రూప్స్ ఉంటారు, అవునా కదా. మెడిటేటర్స్, నాన్ మెడిటేటర్స్ ఉంటారు. కాబట్టి మీకు ఓన్లీ మెడిటేటర్స్ కావాల్సిన మెసేజ్ మీకు పంపించాలనుకుంటే మెడిటేటర్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తారు. నాన్ మెడిటేటర్స్ ఉంటే వాళ్ళకి కావాల్సిన విషయాలు షేర్ చేసుకోవాలంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేయాలి. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉంటాయి. డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ గ్రూప్ అని వస్తుంది. వచ్చిందా? ఓకే, ఈ న్యూ గ్రూప్లో క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ టైప్ కాంటాక్ట్ నేమ్, ఎవరెవరు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ టైప్ చేసి చూడొచ్చు. పిఎంసి అని పెడితే నాకు పిఎంసి సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. లేదు మీరేం చేస్తారంటే పర్టికులర్ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కరు చూడండి, అది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ గ్రూప్లో యాడ్ అవుతూ ఉంటుంది. అలా చూసుకుంటూ వెళ్తారు. ఎస్, ఇంకొకరు, ఓకే ఓకే ఓకే. సో ఇందులో 500 మంది వరకు యాడ్ చేయొచ్చు అండి. ఇంకా పెంచుతారు ఈ మధ్యన. అవునా, నేను అది అప్డేట్ అవ్వలేదు, థ్యాంక్ యూ. 256 ఉండేది, ఇప్పుడు 250 తర్వాత 512 అయింది. 512 తర్వాత 1024 అయి ఉంటుంది, అంతేగా. సో మీకు ఇంతమంది కావాలంటే అంతమందిని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే టెలిగ్రామ్ చూసుకొని ఫాలో అవుతున్నాడేమో, అంతేగా. వాడికి బీట్అవుట్ చేద్దాం. ఓకే ఫైన్. సో మీకు కావాల్సిన కాంటాక్ట్స్ అన్నీ పెట్టుకుంటారు. పెట్టిన తర్వాత కిందన ఓ బటన్ చూసారా, రైట్ యారో, అది కొట్టిన తర్వాత అడుగుతుంది అనమాట ఏ గ్రూప్, మీ గ్రూప్కి పేరేం పెట్టాలనుకుంటున్నారు. సో మీరు ఒక పేరు పెట్టండి, మెడిటేషన్. అలాగే దీని గ్రూప్కి ఏదైనా ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, టేక్ ఏ ఫోటో లేదా అప్లోడ్ ఫోటో లేదా ఎమోజీ, ఈ మూడిట్లో ఏదైనా పెట్టవచ్చు. టేక్ ఏ ఫోటో అంటే త్రూ వెబ్కాన్ ద్వారా మీకు ఒక ఫోటో తీసుకుంటుంది. లేదు మీ దగ్గర ఉన్న ఇమేజెస్ని పెట్టుకోవాలంటే అప్లోడ్ ఏ ఫోటో అంటుంది. నా సెలెక్ట్ ఎనీ ఇమేజ్ పెట్టుతుంది. ఓకే ఫైన్. సో ఈ విధంగా నౌ క్లిక్ రైట్ టిక్, చూసారా రైట్ టిక్ కనబడుతుందా. సో మీ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఇవి కాకుండా, అవును నిజమేనండి, 10,000 గుడ్ నాట్ గెట్ జాయిన్ దిస్. ఓకే అదేనండి, ఇది నేను అప్డేట్ చేయలేదు. ఎనీహౌ ఇన్వైట్ టు గ్రూప్. ఈ గ్రూప్ అయితే ఎలాగైతే క్రియేట్ చేశారు, క్రియేట్ చేసిన తర్వాత కొంతమంది నాన్ మెడిటేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే
వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనే ఒక ఆప్షన్, అంతే కదా. మీకు ఒక లింక్ ఇస్తారనమాట. ఆ లింక్ ఏంటంటే ఇన్వైట్ టు గ్రూప్. ఈ మీ గ్రూప్లోకి ఇన్వైట్ చేస్తాను అనమాట. మీకు ఇష్టమైన వాళ్ళు నా గ్రూప్లో చేరొచ్చు. ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ధ్యానం కోసం చెప్పడం, అంతే కదా. సో మీరు నాన్ మెడిటేటర్స్ని మెడిటేటర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఒక లింక్ ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. ఎవరికి కావాలంటే వాళ్ళకి మీరు ఈ లింక్ ద్వారా మీరు ఇన్విటేషన్ పంపించవచ్చు. అయిందండి, గ్రూప్ క్రియేట్ అయింది సార్. మాస్టరు మీకోసమే ఇవంతా మాట్లాడుతున్నాం, మిగతా అందరూ వెయిట్ చేస్తున్నారు అంతే. ఇంకా దాంట్లోకి వెళ్తే ఇంకా రకరకాలు చూడండి. మీకు మెడిటేషన్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఈ గ్రూప్లో ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూపిస్తుంది మీ గ్రూప్ నేమ్, మీ ఫోటో. ఒకవేళ మీ గ్రూప్ నేమ్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బటన్ ఉంటుంది క్లిక్ టు ఎడిట్ అని. అది క్లిక్ చేస్తే మీరు మెడిటేషన్ గ్రూప్ ఇంకా మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అలాగే మీ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రాయొచ్చు. ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రాయొచ్చు ఇక్కడ మీరు క్లిక్ చేసి. ఏంటండి? టు స్ప్రెడ్ సహకరించడం లేదండి, కమాండ్ ఇవ్వండి మీరు. అంటే ఏదో నేను అందాక టైప్ చేశాను, నాకు నచ్చిన టు స్ప్రెడ్ మెడిటేషన్ వన్ అండ్ ఆల్. ఓకే, క్లిక్ ఇట్. అది దాని యొక్క ఉద్దేశం. అలాగే ఇందులో చాలా ఆప్షన్స్ ఇచ్చేసారండి ఈ మధ్యన. మీరు ఇన్వైట్ చేసిన పర్సన్స్ ఎవరెవరితో ఉన్నారో ఇక్కడ చూపిస్తుంది, కిందకి వస్తే. లేదు ఎవరికైనా పంపించాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇన్వైట్ టు ఏ గ్రూప్ వయా లింక్. ఈ లింక్ క్లిక్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపిస్తే, వాళ్ళకి ఇష్టం ఉంటే ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ గ్రూప్లో యాడ్ అవుతారు. ఓకే, లేదు ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలనుకుంటే మీ కాంటాక్ట్లో ఉన్నటువంటి మెంబర్స్ని ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే వన్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ యాడ్ పార్టిసిపెంట్ అని ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు యాడ్ చేయొచ్చు. ఈ ఆప్షన్స్ మీకైతే అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇంతేనండి. ఓకే, ఇకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇందులో కొన్ని ఆప్షన్స్ ఈ మధ్యన చాలా వచ్చాయి. ప్రొఫైల్, మీ ప్రొఫైల్ ఏంటంటే మీరెవరు, మీ తెలుసు కదా, మీ ప్రొఫైల్ క్రియేట్ చేయడం, ఇంకా దాని గురించి వెళ్ళొద్దు. అడ్వర్టైజ్ ఆన్ ఫేస్బుక్, మీకు ఫేస్బుక్ ఈరోజు క్రియేట్ చేస్తాము. ఆ ఫేస్బుక్ ద్వారా మనం ఇందులో చేసేదన్నీ ఫేస్బుక్లో డైరెక్ట్గా అడ్వర్టైజ్ అవుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇంకా మాటికి ఫేస్బుక్లో ఒకసారి, ఇన్స్టాలో ఒకసారి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇందులో ఏదైనా పెట్టినా డైరెక్ట్గా అది అడ్వర్టైజ్ అవుతుంది ఫేస్బుక్లో. ఇప్పుడు మీ ఫేస్బుక్లో పెట్టాలంటే ఏం చేస్తారు మీరు? మళ్ళీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంటారు కదా. సో ఈ రెండింటిని లింక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచి మంచి ఫీచర్స్ వచ్చాయి. మీకు ఫేస్బుక్ ఒక అకౌంట్ ఉంటే దాని ద్వారా ఇక్కడ చేద్దాము. అలాగే మేనేజ్ యాడ్స్, ఇందాక చెప్పాను కదా, మీరు కొత్తగా క్రియేట్ చేయొచ్చు మీ యాడ్స్. మీరు ఒక బొటిక్ నడుపుతున్నారు అనుకోండి, లేదా మీరు ఒక క్యాటరింగ్ నడుపుతున్నారు, మీరు ఒక షాప్ చేస్తున్నారు, ఏదైనా మీ గ్రోసరీ షాప్ ఉంది. సో ఇక్కడ మీ యాడ్స్ కూడా మేనేజ్ చేయొచ్చు, ఎలా క్రియేట్ చేయాలో. సో కేటలాగ్, అలాగే స్టార్ మెసేజ్, లేబుల్స్, ఇవన్నీ సెట్టింగ్స్. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కమ్యూనిటీ, స్వామి మీది చాలా అడ్వాన్స్డ్గా ఉంది, నేను అప్డేట్ చేసుకోవాలి. నిజంగా నాకు అలా రాదే. వాట్సాప్ అది వచ్చింది, అది చేద్దామని. ఇది నా బిజినెస్ యాప్ అండి, కాబట్టి నేను వేరే మొబైల్ ద్వారా చేస్తాను. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్. మీకు ఎవరికైనా మీ మొబైల్ ద్వారా నేను కమ్యూనిటీ క్రియేట్ చేసి మీకు ఇస్తే మీకు ఏమైనా ఇష్యూ లేదు అంటే, కమ్యూనిటీస్ గురించి తెలుసా మీకు? చెప్తాను, అది చెప్తాను. మీకు ఎవరికైనా క్రియేట్ చేయాలంటే మీ దాంట్లోనే నేను క్రియేట్ చేసేస్తాను. ఎవరికైనా చేయాలా? ఇవ్వండి. ఇప్పుడు కమ్యూనిటీ ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మాస్టారు పెట్టండి. ఇప్పుడు మీకు ఒక కాలేజ్ ఉంది,
మీకు స్కూల్ ఉంది అనుకుందాం. మీ స్కూల్లో పెట్టండి, నేను పిలుస్తాను, పెట్టండి. మీ స్కూల్లో మీకు 10th స్టాండర్డ్ వరకు ఉందండి. మీకు 10th స్టాండర్డ్ వరకు ఉంది, అవునా కదా? 10th స్టాండర్డ్ వరకు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? 10 గ్రూపులు క్రియేట్ చేస్తారు. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th. ఓకే. సో ఫస్ట్ స్టాండర్డ్లో ఫస్ట్ స్టాండర్డ్ సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఉంటారు. సో వాళ్ళకి ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి మెసేజ్ పెట్టాలంటే ఒక గ్రూప్. ఓకే. అలాగే సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి పెట్టాలంటే సెకండ్ అనేది ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో ఇవంతా ఎవరికి చెందిన వాళ్ళు? ఒక స్కూల్కి సంబంధించిన వాళ్ళు. సో నేనేం చేయాలంటే రేపు నేను హాలిడే డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. హాలిడే డిక్లేర్ చేయాలంటే అది అందరికి చెందాలా వద్దా? సో అందరికి చెందాలంటే నేనేం చేశాను? 100 గ్రూపులు ఉంటే 100 గ్రూపులకి నేను పంపించుకుంటూ కూర్చోను కదా. అందుకోసం కమ్యూనిటీ ఏం చేశారంటే కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చారు కమ్యూనిటీలో. అందులో అన్ని గ్రూప్స్ మనకి నచ్చిన గ్రూప్స్ పెట్టుకుంటే ఆ ఒక్క కమ్యూనిటీ ఒక్క మెసేజ్ పెడితే అందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? కమ్యూనిటీ ఎందుకు అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్స్. ఒక స్కూల్లో ప్రతి పిల్లవాడికి మెసేజ్ వెళ్ళాలంటే మనం ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తే డిఫరెంట్ జోన్లో ఉన్న వాళ్ళని ఒకేసారి మనం ఎవరికైనా మెసేజ్ పెట్టాలంటే కమ్యూనిటీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అలాంటి కమ్యూనిటీస్లో అంటే గ్రూప్ ఆఫ్ మన వాట్సాప్లో ఉన్న గ్రూపులను కలుపుకుంటూ ఒక కమ్యూనిటీగా జాయిన్ చేసి అలాంటి రకరకాల కమ్యూనిటీస్ మనం క్రియేట్ చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎంతమందికి పెట్టారో నాకు అప్డేట్ అయితే నాకు లేదు రీసెంట్గా. కమ్యూనిటీస్లో నాకు తెలిసి 10,000 మందికి ఒకేసారి మనం మెసేజ్ పంపించవచ్చండి. 20 గ్రూప్స్, అది ఒక 20,000 మందికి మనం ఒకేసారి 20,000 మందికి గుర్తుపెట్టుకోండి, మన పెద్ద కమ్యూనిటీ కదా. సో 20,000 మెంబర్స్కి ఒకేసారి మనం మెసేజ్ని చేరవేయవచ్చు త్రూ కమ్యూనిటీ. సో ఆ కమ్యూనిటీ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. అందరూ రెడీయా? 20,000 అలాంటివి ఎన్ని కమ్యూనిటీస్ అని చేయొచ్చు మీరు. ఇప్పుడు గ్రూప్ పెంచేశారు కాబట్టి నాకు ఆ పర్టికులర్ ఫిగర్ అనేది నాకు డౌట్ ఉంది. బట్ అంటే ఒక కమ్యూనిటీకి 20,000 వరకు అయితే అది క్లియర్. అది ఒకసారి రండి సార్. మీరు ఎవరికైనా బోర్ కొడుతుందండి? కొట్టినా ఏం చెప్తారు? ఎస్ అంటారు అంతే. దీని తర్వాత బిజినెస్ యాప్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కమ్యూనిటీ అయిపోనివ్వండి. ఎందుకంటే మా వ్యూవర్స్ అందరూ కూడాను, మన పిఎంసి ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడాను 82% వాట్సాప్ ద్వారా షేరింగ్ ద్వారానే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఈ వాట్సాప్ మీదే. ఎందుకంటే మీ ద్వారా ప్రపంచానికి లోక కళ్యాణం కోసం మనం చేసే ప్రతి క్షణం సత్య దర్శనాన్ని చేరవేయాలంటే అందరూ కూడా తలో చెయ్యాలి, నెత్తి మీద కాదు. ప్రతి ఒక్కరు ఏంటండి మీ నెట్ ఏంటిది మీది? జియో. నమస్కారం, వెళ్ళిపోండి. జియో పని చేయదండి ఇక్కడ ఎయిర్టెల్ మాత్రమే ఉంది. ఎవరిదైనా ఎయిర్టెల్ సిమ్ ప్లీజ్ ఇవ్వండి మేడం. అంతే. పేమెంట్ అవుతుంది, అది చెప్తాం, అది చూద్దాం. ఓకే మేడం, ట్రై చేస్తాను. మీ ఏ కమ్యూనిటీ పెట్టాలనుకుంటున్నారు? మీరు ఏ కమ్యూనిటీ పెట్టాలనుకుంటున్నారు? మీ మొబైల్ కాబట్టి కుకింగ్. ఓకే, కూల్. అంటే నా మాటలు మీకు రిలేటెడ్ అయ్యింది మేడం అనుకున్నారా? మేడం ఆయన వచ్చి పాండ్ అనుకుంటే ఆయన దాంట్లో పాండ్లు ఉన్నాయి. ఇక్కడ నేను టీచర్ని కాదండి, జస్ట్ యువర్ వెల్ విషర్. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మీ ద్వారా నేను చాలా నేర్చుకోవడానికి నేను చేసే ఒక స్టాప్ ఇది, అంతే కదా. చెప్పే టీచర్ ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు రకరకాలు. ప్రతి స్టూడెంట్ ఒక టీచరే, ప్రతి టీచరు ఒక స్టూడెంటే. మనం నేర్చుకోకపోతే వర్కౌట్ కాదు ఈ లైఫ్లో. చాలా తొందరగా రెస్పాండ్ అవుతుందండి ఇక్కడ. మా పిఎంసిలో జనరల్గా ఇలాగే నాకు సార్ నేను నేర్చుకోవాలి, నాకు డిజిటల్లో కొంచెం ఐడియా ఉంది, నేను ఇంకా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు వస్తున్నారు. నాకు తెలిసి ఇప్పటికీ ఒక 10 మంది పైనే జాయిన్ అయ్యేటప్పుడు ఇంటర్న్షిప్ కింద ఒక 10,000 కోసం జాయిన్ అవుతున్నారు.
ఈ మధ్యన 8 మంది, ఒక్కొక్కరికి 60,000, ఒక్కొక్కరికి 70,000 వేరే ఛానల్కి వెళ్ళడం వల్ల. అంటే ఎంత క్రేజ్ ఉందో వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకు అర్థమవుతుంది అన్నమాట. నేనున్నాను, నాకు అర్థమయ్యేది కాదు. అంటే డిజిటల్గా ఇప్పుడు బీభత్సమైన క్రేజ్ ఉంది. మీరు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోండి. అవును, ఇవంతా నేను చెప్తున్నాను కదా, మీరెందుకు నేర్చుకోవాలి? యూట్యూబ్లోకి వెళ్తారు. మీ డాడీ ఉన్నారు కదా, మీ దేవుడు గూగుల్ తల్లి ఏం చేస్తుందంటే, ఇక్కడ మీకేం కావాలి? హౌ టు లెర్న్ వాట్సాప్. అంటే ఏ లాంగ్వేజ్ కావాలి మీకు? ఇంగ్లీష్ రాదు, నో ఇష్యూ, ఇన్ తెలుగు. ఏమొచ్చింది? చూడండి, క్లిక్ చేస్తే మీకు నచ్చిన వాడి దగ్గర మనం నేర్చుకోవచ్చు అన్ని విషయాలు. వాట్సాప్ తెలుగులో చేయటం ఎలా, వాట్సాప్లో తెలుగు టైప్ చేయడం ఎలా. చూడండి, మీలో చాలామందికి తెలియని వాట్సాప్ సీక్రెట్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయండి. ఖాళీ టైంలో ఏవో వీడియోస్ చూడడం కన్నా నిజంగా ఇవన్నీ చూడండి. మీకు నేర్పించిన వాళ్ళు ఎంత చక్కగా, అంటే ఒకడు కామెడీ చేసి నేర్పిస్తాడు. రకరకాల వాళ్ళు ఉన్నారు మీకు ఇందులో. ఇది యూట్యూబ్ అనేది మీకు మీ లైఫ్కి లెర్నింగ్ కోసం వాడితే మాత్రం అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంత దూరం వచ్చారు అయినా సరే ఈ సీక్రెట్ కూడా చెప్పాలి. నేను అన్నీ చేసి పెడతాను, అందులో మీకు నచ్చిన కూర మీరు తినండి అంతే. సో యూట్యూబ్ ఉంది, ఓకే. ఒకవేళ మీకు గూగుల్లో మీకు వంట గురించి బాగా తెలియాలి. ఏం వంట అండి? నిజం చెప్పనా, నేను 120 రకాల వంటలు వండుతాను తెలుసా మీకు. నేను ఒక యూట్యూబ్ ద్వారా నేర్చుకొని నేను ఒక రెస్టారెంట్ పెట్టాను. ఒక ఎక్స్పెరిమెంట్. యూపీలో ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు డబ్బులు వచ్చేవి కావు. సో ఏం చేయాలా? సో మేము ఒక రెస్టారెంట్ అనుకున్నాము, దాని ద్వారా డబ్బులు రావాలి, ఆ వచ్చిన డబ్బులతో ధ్యాన ప్రచారం చేయాలి. అది కథ అనమాట. 8 years అక్కడ ఉన్నాను. సో నేను సర్వే అవ్వాలి కదా, అలానే ఎవరిని అడుక్కోలేను కదా. బాబు ఎవరా నువ్వు, ఇంత చెట్టంత ఉన్నావు, పని చేసుకోవచ్చు కదా అంటాడు. ఆ విషయం మనకు తెలుదా? కాబట్టి కొన్నిసార్లు రకరకాల ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నేను గూగుల్ మీదే మంచిగా సుష్టిగా భోజనాలు చేసి పెట్టేవాడిని. బేసిక్గా చిన్నప్పటి నుంచి బాగా వండుతాను. దానికి ఏంటంటే తెలియని వంటలు కూడాను ఇందులో నేర్చుకోవచ్చు. ఒక వంకాయ కూరని 100 రకాలుగా ఉండొచ్చు అన్నా కదా. సో గూగుల్ ఉంది, సో చక్కగా వండి పెట్టండి. సో ఎలా చేయాలో రెసిపీ చూసుకోండి. గూగుల్ ఏది కావాలంటే ఆ రెసిపీ ఇందులో నీట్గా పాయింట్ టు పాయింట్ ఇస్తున్నారు. సో యూట్యూబ్ని వాడండి, ఓకే. తర్వాత ఇది తెలిసిన తర్వాత కూడా ఇంకా కొన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వచ్చేసరికి మన శివగారు ఉన్నారు. శివగారిని ఇంకా మనం అందరం ఒక గ్రూప్ పెట్టుకుందాం సార్. సో మనం ఏంటంటే ఏదైనా రెసిపీ కావాలంటే, అంటే టెక్నాలజీ విషయంలో రెసిపీని మన శివగారు ఇస్తే ఆయన వండేసి మనకి పెడుతుంటారు. అదే విషయం అనమాట. సో ఇది వంటల ఛానల్ అయిపోయింది సార్. ఓకే, సో పెడదామండి. మీరు కోరుకోవాలి, ప్రేక్షకులకి ఒక కోరిక మేరకు ఇవంతాను. ఓకే, మీ వాట్సాప్లో డబ్బులు కూడా పంపించవచ్చు తెలుసా మీకు? ఎవరెవరు వాడుతున్నారు? నేనే వాడలేదండి. ఓకే, ఇందాక కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో కమ్యూనిటీ అనేది ఇక్కడ ఏం చేస్తానంటే గ్రూప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్, కాబట్టి దానికి ఐకాన్ ఎలా ఉంది చూడండి. 3 persons, 3 బొర్రలు కనబడుతున్నాయా? అది దీన్ని ఏమంటారంటే కమ్యూనిటీ ఐకాన్ అంటారు. ఐకాన్, గ్రూప్ కాదు, ఐకాన్. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, సో మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ కమ్యూనిటీ గ్రూప్స్ అన్నీ ఒకవేళ ఉంటే, ఎవరైనా క్రియేట్ చేసిన అందులో మీరు ఒక మెంబర్ అయి ఉంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి.
3 కమ్యూనిటీ మానస్ సరోవర్ అంట, అందులో అనౌన్స్మెంట్ గ్రూప్ తర్వాత మాట్లాడదాం. అలాగే జగద్గురు పత్రిజీ కమ్యూనిటీ గ్రూప్ అట. ఓకే, అలాగే ఓం బాబా డ్రీమ్. మేడం మీ రహస్యాలను బట్టబయలు చేస్తున్నాను ఏమనుకోకండి. అలాగే ఓం బాబా వంశీ పత్రిజీ, మైత్రే బుద్ధ. అంటే ఇవన్నీ ఆల్రెడీ కమ్యూనిటీలో మీరు ఒక మెంబర్ అయి ఉంటే అక్కడ లిస్ట్ ఉంటుంది. సో మనకేం కావాలి కమ్యూనిటీలో? కుకింగ్ కాదండి, మనం ఒక క్రియేట్ చేయాలండి. అలాగే మేము వంటల గ్రూప్ క్రియేట్ చేద్దాము. ఓకే, సో నేను ఒక కొత్త కమ్యూనిటీ. మేడం వంటల్లో మీరు అలా దూరిపోకండి, కొంచెం బయటికి రండి. ఓకే ఫైన్. సో మనకేంటంటే ఆల్రెడీ ఈ ఆ ఐకాన్ 3 బుర్రలు ఉంటాయి కదా, ఆ ఐకాన్ క్లిక్ చేస్తే అది దాన్ని కమ్యూనిటీ ఐకాన్ అంటారు. అందులో మీరు కమ్యూనిటీస్లోకి ఎంటర్ అవుతారు. ఇందులో మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీ లిస్ట్ అంతా చూపిస్తుంది. ఇప్పుడు ఇవ్వండి మీ దగ్గర, మీరు ఆల్రెడీ ఆ కమ్యూనిటీలో మీరు ఒక మెంబర్ అయి ఉన్నారు. ఓకే, మీరు చూస్తున్నారు మీ మొబైల్లో, చూస్తుండండి ఒకసారి చూడండి. తర్వాత క్రియేషన్లోకి వెళ్ళిపోదాం. మీ మొబైల్ ద్వారా మీరే క్రియేట్ చేయొచ్చు ఒక మీ ఓన్ కమ్యూనిటీ. ఒకసారి ఏం చేస్తారంటే ఇది కొంచెం జాగ్రత్త చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే 1,00,000 మంది కమ్యూనిటీలో ఉండాలని మేము ఒక ఆలోచన పెట్టుకుని ఉన్నామండి. 1,00,000 మందికి పర్ డే 4 o'clock పత్రికారి మెసేజ్ అలా ఒకటి లెగుస్తూ పత్రికారి మెసేజ్తో లెగిస్తే ఎలా ఉంటుంది? అద్భుతాలు కదా. సో ఆ దృష్టిలో నాకు మీ కమ్యూనిటీస్ అనేది నా స్వార్థం కాదు, ఈ పత్రికారి కోసం స్ప్రెడింగ్లో భాగం ఇది. కాబట్టి ఈ విషయంలో మీకు కొంచెం నేను టైం తీసుకుంటాను. చూసారా, మీ లోగో పక్కన ఒక 3 బొరలు ఉంటాయి, దాన్ని కమ్యూనిటీ ఐకాన్ అంటారు. అది క్లిక్ చేస్తే కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యారా? ఎస్ అని చెప్తే నేను ముందుకెళ్తా. యా ఫైన్, థ్యాంక్ యూ. నో సార్, ఎస్ రాజు, మీ అందరి వాడిని. అలాగే మీరు ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, కొత్త కమ్యూనిటీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఐమ్ రైట్? సో మీరేం చేస్తారంటే క్లిక్ ఆన్ న్యూ కమ్యూనిటీ. మీరు ఇప్పుడే మీరే చేయొచ్చు. ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. సో క్లిక్ చేశారు కదా, ఇక్కడ ఏం చూపిస్తుంది? క్రియేట్ న్యూ కమ్యూనిటీ. ఇక్కడ చూడండి, బ్రింగ్ టుగెదర్ ఏ నైబర్హుడ్ స్కూల్ ఆర్ మోర్. అంటే ఒక స్కూల్లో అందరినీ ఒక దగ్గర తీసుకుని వస్తుంది అనమాట. అలాగే నైబర్స్, మీ లైక్ మైండెడ్ పీపుల్స్, అంటే మన స్పిరిచువల్ గ్రూప్, అలాగే రకరకాలు మీకు మీ ఇష్టం, మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా. సో క్రియేట్ టాపిక్ బేస్డ్ ఆన్ గ్రూప్ ఫర్ ద మెంబర్స్ అండ్ ఈజీలీ సెండ్ దెమ్ అడ్మిన్ అనౌన్స్మెంట్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టింది. కింద నాకు క్లిక్ ఆన్ రైట్ క్లిక్ బటన్, రైట్ యారో ఉంది సార్, క్లిక్ చేయండి. సో ఇప్పుడు కమ్యూనిటీకి మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు మేడం? నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు అక్కడ చేస్తూ ఉండండి. మీరందరూ ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. ఓకే, సో మేడం మీరేమనుకుంటున్నారు? మీ మొబైల్ కాబట్టి మీ కమ్యూనిటీ నేమ్ ఏంటి? వంటలేనా? నిజమా? సీరియసా? అయితే తెలుగులో పెట్టాలనుకుంటున్నారా, ఇంగ్లీష్లో పెట్టాలనుకుంటున్నారా? ఇంగ్లీష్ అందరికీ అర్థమవుద్దా? చెప్పండి మీరే. అది చూడగానే, ఎందుకంటే చాలా చదువు లేని వాళ్ళు ఉంటారు. ఓకే, సో తెలుగు పెట్టాలంటే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఇండియా టైపింగ్ అనేది ఒకటి కొట్టారనుకోండి, అది ఫ్రీగా టైప్ చేసుకోవచ్చు. telugu.indiatyping.com అని ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇవ్వండి వచ్చింది. నేనేం చేస్తున్నాను అందులో వంటలు. మీ వంటల పేరు ఏంటండి? మీ పేరేంటి? గంగా భవాని వంటలా? అంతేనా? గంగా వంటలని పెడతాను, తర్వాత భవానీ చేసుకోండి. ఓకే, మీకు ఏదైతే కమ్యూనిటీ నేమ్ పెట్టాలనుకుంటున్నారో అది గంగా భవాని. ఆవిడ మేడం మీరు సీరియస్గా చేస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ, మీరు నచ్చారు బాగా. ఏమండి? గంగా ఎంజీవి భవనా? అదేంటండి ఎంజీవి భవనా? ఓకే, ఎంజీ యంగ్ భవానీ అని వస్తుంది ఇక్కడ. మీరు అక్కడ వస్తుంది, మీరేం ఫీల్ అవ్వకండి. ఎంజీ మీ దాంట్లో ఛాన్స్ అవ్వటం లేదండి నాకు. ఇది కొట్టగానే బ్యాక్ స్పేస్లో మళ్ళీ వస్తుంది ఇక్కడ. ఓకే, అంతే. ఇక్కడ కొంచెం ఇష్యూ ఉందా మీ దాంట్లో? చాట్లో పంపించారా మీరు? మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళానండి. రీలోడ్ కాదండి, అదే
ఓకే 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 ఫైన్. మీరు ఏం చేస్తారంటే ఎంజీ ఆచా ఓకే 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 ఎంజీ గంగా భవాని వంటలని పెట్టండి, మీరు పెట్టండి ప్లీజ్. మీరు వంటలన్నీ దానికి యాడ్ చేయండి. పైన ఉందిగా, ఒక నిమిషం. ఓకే, సో చూడండి, న్యూ కమ్యూనిటీలోకి వెళ్ళాను, ఇంతవరకు క్రియేట్ చేయలేదు కాబట్టి ఓకే, క్లిక్ ఆన్ దిస్ బటన్ అండ్ కమ్యూనిటీ నేమ్ ఇస్ ఎంజీ గంగా భవాని వంటలు. సో వంటలకు సంబంధించిన ఇక్కడ మీరు ఒక లోగో పెట్టుకోవచ్చు. లోగో పెట్టుకోవాలంటే క్లిక్ ఆన్ దిస్ అండ్ టేక్ ఏ ఫోటో. అంటే మీరు ఎదురుగుంటే చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అప్లోడ్ ఫోటో పెడుతున్నాను. అంతవరకు నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఏదో ఒకటి అంతే వంటలకి ఇంక సరిపోతుంది అనమాట. ఓకే, గంగా భవాని. ఓకే, అలాగే మీ వంటలు ఇది ఎందుకు, ఈ కమ్యూనిటీ ఎందుకు, పర్పస్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఇక్కడ రాయాలన్నమాట కిందన. ఎందుకంటే ఈ కమ్యూనిటీలోకి ఎవరైనా జాయిన్ అంటే ఇది ఎందుకు గంగా భవానీ గారా వంటలు బాగుంటాయి, సో ఆర్డర్ పెట్టాలంటే ఇందులో ఒకసారి చెప్తే చాలు అనుకో. సో మీ గురించి తెలియాలన్నమాట అవతల వాళ్ళకి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు లైక్ చేయడానికి ఇష్టపడరు కదా. సో మీరు ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు ఫర్ వాట్ పర్పస్, మీరు ఎందుకు ఇచ్చారు, ఒకవేళ ఎవరికైనా ఇన్వైట్ చేస్తున్నారు, నా వంటల్లో ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు కావాల్సిన వంటలు మేము చేసి పెడతామని. సో ఏదో మీ ఉద్దేశం ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు నీట్గా తెలుగు టైపింగ్ ఇది రావటం లేదు, సారీ నన్ను క్షమించండి. సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో పెడతారు, రైట్. నౌ క్లిక్ ఆన్ రైట్ బటన్. క్లిక్ చేస్తే మీ అందరికీ అయిందా, చేస్తున్నారా? ఇప్పుడు ఇందులో గొప్ప విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న గ్రూపుల అందరినీ యాడ్ చేయొచ్చు. మీ దగ్గర 100 గ్రూపులు ఉన్నాయి ఆల్రెడీ, రకరకాల గ్రూపులో మీరు ఒక మెంబర్ అయి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్ళాలి అంతే. ఓకే, సో పెట్టాలంటే మీరేం చేస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ని, ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి గ్రూపుల్ని మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. ఓకే, లేదా కొత్త గ్రూప్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో మనం మీ దాంట్లో ఉన్నటువంటి గ్రూపులు నేను అన్నీ యాడ్ చేయొచ్చండి, చేయొచ్చా? నో ఇష్యూ కదా. సో చూద్దాం, యాడ్ గ్రూప్ కింద చూసారా, ఇక్కడ కనబడుతుందా మీకు, చూసారా మీది లోగో, దాని కిందన గంగా భవాని వంటలు, అలాగే ఇన్వైట్, ఎవరికైనా మీ కమ్యూనిటీలోకి ఇన్వైట్ చేయాలంటే ఇది క్లిక్ చేస్తే ఒక లింక్ వస్తుంది, పర్సన్కి పంపించవచ్చు. తర్వాత చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. అలాగే కిందన ఏంటంటే ఒక యాడ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, క్లిక్ ఆన్ యాడ్ గ్రూప్. సో ఇక్కడ 2 చూపిస్తుంది, ఏం చూపిస్తుంది, క్రియేట్ న్యూ గ్రూప్ అండ్ సెకండ్ వన్ ఇస్ యాడ్ ఎగ్జిస్టింగ్ గ్రూప్. ఎగ్జిస్టింగ్ గ్రూప్ అంటే మీ దాంట్లో మీ వాట్సాప్లో ఆల్రెడీ ఉన్న గ్రూపులు కూడా మీరు ఇన్వైట్ చేస్తున్నారు, యాడ్ చేయాలనుకుంటున్నారంటే క్లిక్ ఆన్ ఎగ్జిస్టింగ్ గ్రూప్. మీ దగ్గర ఏమున్నాయి, బృందావని పీజీఎస్ యూత్ ఫోరం, వీళ్ళందరికీ కూడా అందరికీ వంటలు అవసరమే కదా, భూమి వంటలు, ఓకే, తిండి విషయంలో. ఓకే, ఈ 2 ఎప్పటికీ బాగానే ఉంటుంది. సో మనకి మీరు మేడం మీ విత్ యువర్ పర్మిషన్ నేను మీ గ్రూపులన్నీ యాడ్ చేస్తున్నాను. మీ ఇద్దరు ఒకటే, నేను కొమ్మతీసి అంటే మీకు ఏ గ్రూప్లో యాడ్ చేయాలో మీరే ఇష్టంగా యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేశారా మీరు అందరూ, చేస్తున్నారా? జస్ట్ టెంపరీగా చూడండి. ఓకే, అండ్ కిందన రైట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకా మీ గ్రూప్ లింక్ లేవంటే సో మీరేం చేస్తారంటే మీరు యాడ్ చేసిందంతా కమ్యూనిటీలో ఒక పార్ట్ ఏంటంటే అనౌన్స్మెంట్ గ్రూప్. అనౌన్స్మెంట్ ఏంటి, మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటే అందరికీ ఒకేసారి వెళ్తుంది, అనౌన్స్ చేస్తున్నారు ఒకేసారి. మైక్ అనేది అనౌన్స్మెంట్కి వాడుతున్నాం, ఈ మైక్ ద్వారా నేనేం చేస్తున్నాను, మీ అందరికీ రీచ్ అవుతున్నాను. అలాగే దాన్ని ఏం చెప్తారంటే ఇక్కడ అనౌన్స్మెంట్ అని, మీరు ఏదైనా మెసేజ్ పెట్టాలంటే అన్ని గ్రూపులకు చెందాలంటే మీరు ఇక్కడికి వస్తారు. సో మీ అనౌన్స్మెంట్ క్లిక్ చేస్తే చూడండి, సో మీ అనౌన్స్ గ్రూప్లో ఎంతమంది, మీరు 6 or 7 గ్రూపులు ఉన్నాయి, ఆనంద యోగం, సంపద, దృష్టి, కళ, ఇవన్నీ యాడ్ చేస్తారు. ఓకే, అవునా కదా. ఇకపోతే మీ దగ్గర పర్సనల్ మెసేజెస్ ఉంటాయి, వాళ్ళు గ్రూప్లో లేని వాళ్ళు ఉన్నారు. ఓకే, మీరేం చేయాలి, అప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్ని ఇందులో యాడ్ చేయాలంటే మీరేం చేస్తారంటే క్రియేట్ న్యూ గ్రూప్. ఆ న్యూ గ్రూప్ కొట్టి అందులో మీకు పర్సనల్గా ఒక్కొక్క మెసేజ్ ఎవరైతే పర్సనల్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇందులో యాడ్ చేయొచ్చు. యాడ్ చేయాలనుకుంటున్నారా, ఒకటి క్రియేట్ చేద్దామా?
మీ మీ మేడం ఇది మీ మొబైల్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో క్రియేట్ న్యూ గ్రూప్ అని కొడితే అందులో మీకు పేరు అడుగుతుంది. ఏం పేరు పెడదాం? ఓకే ఓకే పత్రిజీ. మేడం పత్రి గారిది అంటే వంటలు అంటే బాగోదండి. మీరు సూపర్ అండి, మీకు వంటలు సూట్ అవుతుందండి. సాత్విక వంటలు బాగుందండి. సారీ క్రియేట్ న్యూ గ్రూప్. ఈ పార్టిసిపెంట్లో మీకు ఎవరైతే నంబర్స్ ఉన్నారో అంతే. తర్వాత మీ మెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో బాగానే లిస్ట్ ఉంది. మీరు పేర్లు బాగా పెట్టారు మేడం. AB13, AB14, AB15. మేడం మీ సీక్రెట్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఓకే అయితే ఎవరు తెలియకూడదు అనమాట. బాగుంది. అర్థమైంది. అంటే నేను ఏం చేస్తున్నా జనరల్గా వేరే వాళ్ళు తెలియకుండా ఉన్నా అంటే రకరకాలు వాడుతూ ఉన్నాం అన్నమాట, కోడ్ లాంగ్వేజెస్ అవన్నీ. కొన్ని అర్థం కావడం కోసం ఎవరు చూసినా సరే. ఓకే, కొంతమంది గ్రూప్ యాడ్ చేసిన తర్వాత నాకు క్లిక్ ఆన్ కింద మీకు అన్నీ తెలిసిందే. ఓకే, ఆ గ్రూప్కి పేరేంటి? ఓకే మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారండి సాత్విక వంటలు. అంతేనా? అలాగే మీ గ్రూప్కి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అందులో కూడా ఒక గ్రూప్ ఐకాన్ పెట్టుకోవచ్చు. క్లిక్ ఆన్. సో సాత్విక వంటల మీద మీరు కమ్యూనిటీలోకి వెళ్ళారు, ఇన్వైట్ చేశారు, అన్నీ అయిపోయాయి. చూడండి, మీకు గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయింది, సాత్విక వంటలన్నీ. చూసారా? అందులో మెంబర్స్ ఉన్నాయంటే క్లిక్ ఆన్ దిస్. పైన టాప్ క్లిక్ చేస్తారు. అందులో మీరు యాడ్ చేసిన మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇందులో మీకు ఇంకా లింక్ పంపించి ఎవరికైనా యాడ్ చేసుకోండి ఆటోమేటిక్గా. ఈ విధంగా మీరు ఫస్ట్ కమ్యూనిటీ క్రియేట్ చేయాలి. అయిపోయిందండి, మీ ఒక కమ్యూనిటీ ఒకటి క్రియేట్ అయిపోయింది. నౌ మేనేజ్. మీ కమ్యూనిటీలో అందరు మెంబర్స్ ఉన్నారు. దగ్గర మీరు ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారు. చూసారా, ఇందాక మనం క్రియేట్ చేసాము ఒక సాత్విక వంటలు అన్న గ్రూపు. ఆ గ్రూప్ కమ్యూనిటీలో వచ్చిందా లేదా? చూసారా? సో ఈ విధంగా ఎగ్జిస్టింగ్ గ్రూప్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా గ్రూప్లో లేని వాళ్ళని మీరు పర్సనల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో అందరికి ఇన్విటేషన్ వెళ్తుంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు అందులో ఉంటారు, లేకపోతే ఇష్టం లేని వాళ్ళు సాత్విక వంటల నుంచి బయటకు వెళ్తారు. అది మీ మంచికే. కాబట్టి క్రియేట్ అయిపోయింది మీ కమ్యూనిటీ, అంతే. ఇకపోతే మీరు ఏదైతే మీరు ఇంకా మెసేజ్ పెట్టాలనుకుంటున్నారో, మెసేజ్ పెట్టాలంటే మీకు ఒక కమ్యూనిటీ అయితే క్రియేట్ అయింది కదా, ఆ కమ్యూనిటీ ఎక్కడ చూడాలి? ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు ఒక కమ్యూనిటీని, ఇప్పుడు ఎక్కడ చూడాలంటే మళ్ళీ క్లిక్ ఆన్ కమ్యూనిటీ బటన్. అందులో మీరు చూడండి గంగా భవాని వంటలు అనే కమ్యూనిటీ వచ్చిందా లేదా? అవునా? ఇందులో 10,000 మందికి అండి. నిజంగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇదొక మీ వాట్సాప్ ద్వారా ఆటాడుకోవచ్చు, సత్యాన్ని విస్తరించవచ్చు. స్వామి కార్యం స్వకార్యం రెండు లాభాలే. సో మీ రెండింటిని ఎలా వాడతారనేది మీ చేతుల్లో ఉంది. కానీ మనం రోజు లెగిసి మన జీవితం ఎలా అయితే బాగుండాలో పక్క వాళ్ళ జీవితం కూడా బాగుండాలని కోరుకుంటూ పత్రిక గారి ఒక మెసేజ్, మీకు ఏ మెసేజ్ పెట్టాలో మేమే పంపిస్తుంటాం అంతే. మీకు రేపు పెట్టాల్సింది ఈరోజే మీకు వస్తుంటుంది. అది మీరేం చేయాలి?